ప్రియులారా, మరి నేటి సమాజములో క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి క్రైస్తవులము, విశ్వాసులము, అలాగే దైవ సేవకులము అయినటువంటి మనము సమాజానికి మనం ఎంతో మాదిరికరంగా మనం జీవించాలనేది ప్రభు యొక్క ఆశయం, ప్రభు యొక్క ఉద్దేశం, అభిలాష, కోరిక అయి ఉన్నది. ఆ కారణము చేతే ఆయన తన స్వరక్తం ఇచ్చి మనలను సంపాదించుకొని తన రాజ్య వ్యాప్తి కొరకై తన పనిలో మన వంతు భాగంగా ఆ పనిని ప్రభు మనకు అప్పగించి ఆ పనిని సంపూర్తి చేసే వరకు కూడా ప్రభు మనల్ని విడవకుండా తన రాజ్యవ్యాప్తి కొరకు అనేక ఆత్మలను సంపాదించే పనిలో దేవుడు మనల్ని ఉంచారు. యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటంటే, నేను లోకానికి వెలుగై ఉన్నాను కనుక మీరును లోకమునకు వెలుగై ఉండవలెను అని ప్రభు సెలవిచ్చారు. 2, నేను లోకానికి ఆయన రుచికరమైన వాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి. అలాగే ఉప్పు నిస్సారమైతే అది దేని చేత సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే తప్ప మరి దేనికిని పనికిరాదు. కాబట్టి మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండండి. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరముగాను కృపాసహితము గలదిగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తుంది. ఈ సందర్భములో మరి నిజ క్రైస్తవులైనటువంటి వారు ఎలాగూ జీవించవలయను చూడండి. అపోస్తులుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి తన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ విధంగా వాక్యములో తెలియపరుస్తూ, మరి సంఘములో విశ్వాసులైన వారే కానీ సేవకులైన వారే కానీ ఎలా జీవించవలెను అనగా, నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తించవలనో అది నీకు తెలియపరచవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని రాయబడినది. అంటే జీవము గల దేవుని సంఘములు జనులు లేక సేవకులు లేక విశ్వాసులు ఎలాగు ప్రవర్తించవలయను. ప్రియులరా, మరి ఇప్పటి వరకు బైబిల్లో ఉన్న మాటలే ఎప్పుడు మీరు వినలేనటువంటి క్రొత్త విషయాలను పార్ట్ 1, పార్ట్ 2గా ఈ 2 భాగాలు మీకు అందించడం అనేటువంటిది జరుగుద్ది. ఈ మాటల చేత నిజంగా సంఘాలు చాలా దీవించబడతాయి. సేవకులైన వారు కూడా మరి ప్రభు పని కొరకు మరొక అడుగు ముందుకు వేయటానికి కూడా అవకాశం దొరుకుద్దని దైవజనుడుగా నా అభిలాష, నా కోరిక. 2వదిగా అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి తన పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం గమనించగలిగితే అక్కడ 9 నుండి 12 వచనాలు కలిపి ఉంటాయి. అక్కడ రాయబడింది, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేచన గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు అలాగనే తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యములో పాలివారగుట మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బ్రతిమాలు కొనుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులునుగా మనలను చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా మన పాపములకు క్షమాపణ కలిగి ఉన్నది. గమనించారా? ఈ 2 భాగాలలో అసలు ప్రభు తన రక్తము ఎందుకు చిందించారు? తన రక్తములో కడగబడిన సేవకులే కానీ, అపోస్తులే కానీ, విశ్వాసులే కానీ, సంఘమే కానీ, సార్వత్రిక సంఘం, ప్రపంచమంతటా ఉన్న క్రీస్తు సంఘం ఏ విధముగా ఉండాలి అనేటువంటిది దేవుడు తన లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మ సహాయముచే తన సేవకులైన అపోస్తుల ద్వారా దేవుడి పత్రికలలో ప్రభు రాయించి సిద్ధపరచటం జరిగింది. ఈరోజు మనకు దేవుని యొక్క వాక్యమే మనకు సంపూర్ణ మార్గదర్శకము. ఆనాడు అపోస్తులు జీవించి వారు వేసినటువంటి ప్రతి అడుగు ఈరోజు సంఘానికి సేవకులమైన మనకు ఎంతో మార్గదర్శకమును అయ్యున్నది. ఆనాడు
సంఘం మరి అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థించుట యందు ఆ సహవాసాన్ని వారు ఎప్పుడు కూడా కలిగి ఉన్నారు. దాదాపు 2000 సంవత్సరాలు కావచ్చేసింది. క్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చిందించి సంఘాన్ని స్థాపించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయి ఆ సంఘం యొక్క తాళపు చెవులో ప్రథమ శిష్యుడైనటువంటి అపోస్తుడైనటువంటి పేతురునకు ప్రభువు ఆ బాధ్యతను అప్పగించడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రపంచం మొత్తం మీద కోటాను కోట్ల సంఘ స్థాపనలని జరుగుతూ వచ్చింది. ఒక్కొక్క కాలములో ఒక్కొక్క బోధకుని ఒక వ్యక్తిని దేవుడు ఒక సువార్తకుడుగానో ఒక కాపరిగా దేవుడు ఎన్నుకొని వారిని మిషనరీస్గా పంపించి వారి ద్వారా ఎన్నో సంఘాలు ప్రపంచమంతటా కూడా ఈ విధంగా సంఘ స్థాపన అనేది దాదాపు 2000 సంవత్సరాల నుండి ఈ భూమి మీద క్రీస్తు సంఘాలను మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే రాను రాను ఈ కాలం ఎలా ఉన్నది అని అంటే క్రీస్తు మనకు అప్పగించిన పని విషయంలో భారము లేనట్లు, పెద్దంత బాధ్యత లేనట్లు, ఏదో 4 మాటలు మనం నేర్చుకొని ఈ మాటలు చెప్పేస్తే చాలు ప్రజలు తండోపతండాలుగా మన దగ్గరకు వచ్చేస్తారు. 2 వచ్చే ప్రజల యొక్క బలహీనతలు ఏమిటో దానిని గురిగా పెట్టుకొని ఒకడు పాటలకు మాత్రమే మనసిచ్చేవారుగా ఉన్నారా? ఆ సంఘములు విస్తారమైన పాటలు ఉంటాయి. ఒకడు సంగీత ప్రియుడై ఉన్నాడా? సంగీతం అంటే వాడికి ఇష్టమా? ఆ సంగీతము అదరగొట్టేటువంటి విధంగా విస్తారమైన సౌండ్ సిస్టము, సంగీతాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి మరి నాట్యం ఆడేటువంటి ప్రోగ్రామ్స్, ఆ స్టెప్స్, డ్యాన్సులు వేయటాలు, నడాలు ఊపటాలు, మనుషులు ఇటు ఇటు ఊగటాలు, ఇదే కొంతమందికి బలహీనత. ఆ సంఘాలలో అదే పరిస్థితి నాడు నెలకొల్పబడుతూ వస్తుంది. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం చూస్తున్నాం. క్రొత్తగా ఎవరైనా ఒక భర్త తన భార్యను మందిరానికి తీసుకొచ్చి విడిచిపెట్టి వెళ్ళే సందర్భంలో, అయ్యా నేను కాసేపు దేవుని వాక్యం వింటాను, నన్ను పలానా చర్చికి తీసుకెళ్ళి నన్ను విడిచిపెట్టండి, ఈరోజు ఆదివారం కదా, కనీసం దేవుడి మాటలు వినాలనుకుంటున్నాను అన్నప్పుడు భర్త ఆ భార్య చెప్పిన మాటకు చక్కగా మందిరానికి తీసుకొచ్చి తన భార్యను అక్కడ అప్పగించి తను వెళ్తాడు. అలా వెళ్ళి తన పని ముగించుకొని మరలా వచ్చేసరికి ఒకవేళ ఇంకా ప్రార్థన అవ్వలేదనుకోండి, ప్రజలు ఇంకా బయటికి రాలేదనుకోండి, తన భార్య కూడా అందరితో పాటు ఆ లోపలే ఉండి దేవుని మాటలో వినటం ఏదో జరుగుతుంది. కానీ ఈలోగా లోపల ప్రజలు లేచి కేవలం కేరెంతలు, అరుపులు, కేకలు, గొల్లు చేసేటువంటి విధముగా, రంకెలేసేటువంటి విధముగా, బైబిళ్లను తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఆడవాళ్ళ లైన్లోకి మగవాళ్ళు వచ్చేయటం, మగవాళ్ళ లైన్లోకి ఆడవాళ్ళు వెళ్ళిపోవటము, ఇక ఎవరి శరీరాలు ఎవరికి తగులుతున్నాయి, ఎవరి చేతులు ఎవరి మీద పడుతున్నాయి అనేటువంటిది విచక్షణ జ్ఞానం పూర్తిగా కోల్పోయి తమకు నచ్చిన రీతిలో మేమేదో దేవుడిని ఉద్ధరించేస్తున్నాం, దేవుడికి ఏదో మేము గొప్ప చేసి పెట్టేస్తున్నాం, దీని ద్వారా లోకానికి ఏదో పెద్ద ఒరిగిపోతుంది, మేము ఇలా చేయటం వల్ల ఏదో పెద్ద అద్భుతాలు జరిగిపోతూ ఉన్నాయి, ఇలా చేయటం వల్ల ప్రపంచంలో ఎవరిని మెచ్చుకోకపోయినా దేవుడు మమ్మల్ని మాత్రమే ఇలా చేసేస్తే మమ్మల్ని మెచ్చేసుకుంటాడు అన్నట్లు ఎవరికి నచ్చిన ధోరణి విధానములో వారు అలా చేయటాన్ని బట్టి బయట ఉన్న భర్త కాసేపు లోపలికి వచ్చి ఒకవేళ చూసాడు అనుకోండి, ఆ లోపల జరుగుతున్న దృశ్యాన్ని చూసి తన మనసులో సహించలేడు. ఏంటిది? గత కాలంలో నాకు తెలిసింది, రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్స్ వేసేవారు తెలుసు, భోగం మేళం వాళ్ళు నాకు బాగా తెలుసు, ఏదో పెళ్ళిళ్ళు అవుతుంటే ఆ పెళ్ళిలో రకరకాలుగా కేరెంతలు కొట్టటాలు ఇలాంటి గటగా సందర్భాలు నాకు తెలుసు. ఏంటి ఇక్కడ పరిశుద్ధ దేవుడు యేసు ప్రభు అంటారు, ఆయన దగ్గరికి వెళ్తే ఎంత పరిశుద్ధత దొరుకుతుంది, మంచి దొరుకుతుంది అని అంటారు, ఏంటి ఇక్కడ ఈ వాతావరణం ఇలా ఉందని చెప్పి బయటకు వచ్చిన తన భార్య తండ్రికి ఎప్పుడు కూడా ఈ మందిరానికి నువ్వు వెళ్ళబాక, ఇలా ఉంటుందంటే అసలు నేను ఎప్పుడు కూడా మందిరానికే పంపించుండేవాడిని కానే కాదు, ఇంత అల్లరిగా ఉంటుంది, ఇంత కేకలేస్తూ మనుషులు ఎవరికి తెలియకుండా ఒకరి మీద ఒకరు పడిపోయేటువంటి విధానం చూస్తుంటుంటే అసలు నాకు చాలా అసహ్యం వేసుకొచ్చింది. ఇంకెప్పుడు కూడా యేసు ప్రభు పేరెత్తక, మందిరం పేరెత్తక, చర్చి కూడా నువ్వు రావద్దని చెప్పి వీలైతే మారు మనసు పొందలేని తన భర్తలో లేక దిగబెట్టేటువంటి తీసుకొచ్చి ఆ ఇంట్లో కొడుకులో వాళ్ళ తల్లిగారిని గద్దిస్తారు, లేక వాళ్ళ చెల్లెల్ని కనుక మందిరాన్ని తీసుకొస్తే అన్నగారులు అనబడిన వారు తమ చెల్లెల్ని గద్దిస్తారు, భార్యలను తీసుకొచ్చిన తన భర్తలు తమ భార్యలను కూడా గద్దిస్తారు. కారణం ఏంటంటే నేటి సమాజంలో సంఘాలు ఎలా తయారైపోయినంటే ఎవరికి నచ్చిన విధంగా వారు వెళ్ళిపోతున్నారు తప్ప అసలు నేను చేసే ఈ విధానము దేవుడికి మెచ్చుకుంటున్నాడా, అది దేవుడికి అంగీకారమా కాదా, దేవుడు సమాధానానికి కర్త లేక అల్లరికి కర్త
అసలు దేవుడు ఏమై ఉన్నాడు? భూలోకం నుండి మానవుల యొద్ద నుండి దేవుడు ఏం కోరుతున్నాడు? తన భక్తులైన పరిశుద్ధుల నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు? ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అన్న విషయం పూర్తిగా ఈ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఒకడు సౌండ్ సిస్టమ్ పెద్దగా పెట్టడం, పెద్ద పెద్ద అరుపులు అరిస్తే అదేదో అక్కడ ఏదో పెద్ద ఏదో జరిగిపోతుంది, అక్కడ మాత్రమే దేవుడు ఉన్నాడు ఇంకెక్కడ లేడు అన్నట్లుగా ఒకడు పెద్ద పెద్ద అరుపులు, ఒకడు కేకలు, పెద్ద పెద్ద సౌండ్తో పాటలు, పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ సంగీతము, కొన్ని చోట్ల మనుషులు లేచి డ్యాన్సులు వేసినట్లుగా, నాట్యం ఆడినట్లుగా, మగవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు విచక్షణ జ్ఞానం పూర్తిగా కోల్పోయి ఈనాడు దయ్యాలు పట్టేటువంటి పరిస్థితి విశ్వాసుల జీవితాల్లో, సేవకుల జీవితాల్లో కూడా చాలా చోట్ల చూస్తున్నాం. అందుకే ఇక్కడ అన్నాడు కదా, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలయునో అది నేను నీకు తెలియపరుస్తున్నాను ఓ తిమోతి నా కుమారుడా అనంటూ ఆత్మీయ తండ్రిగా ఉన్న సేవకుడైనటువంటి అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి ఆ మాటను తెలియపరుస్తూ అన్నాడు. ఏమని? జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలయునో అది నేను నీకు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే కొలస్సీ పత్రికలో మనం చూసాం ఎలా నడుచుకోవాలట. దేవుని బిడ్డలైన వారు మీరు సంపూర్ణ జ్ఞానం, ఆత్మ సంబంధమైన వివేచన గలవారును, ఆయన చిత్తమును పూర్ణమ గ్రహించువారునై ప్రతి సత్కార్యములోను ఎప్పటికప్పుడు మీరు సఫలులగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా మీరు నడుచుకొనవలెను. ఏవండి, ఆదివారం తాను చేసే బోధ ఇది నా దేవుడికి అంగీకారం అవుతుందా లేదని ఆలోచించి ఆ ప్రసంగం చేయాలి. ఏదో నోటికి ఏ మాట పడితే ఆ మాట వచ్చినా, ఏ తలంపు పడితే ఆ తలంపు వచ్చినా, మనసులో ఏ ఉద్దేశం పడితే ఆ ఉద్దేశం వచ్చినా అది సంఘానికి రుద్దయ్యద్దు. దైవజనుడు అనబడిన వాడు ఇదిగో రేపటి దినాన వాక్యం చెప్పటానికి ప్రభు నన్ను సిద్ధపరుస్తున్నాడని ఎరిగి ఆ శనివారం రాత్రే ప్రభు పాదాల దగ్గర కొన్ని గంటలు కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఏదో ఒక వచనం మీద మన హృదయము, మన మనసు, మన ఏకాగ్రత దాని మీద నిలవబడతాది. ఆ మాట మన హృదయానికి తాకగలుగుతుంది. అంటే ప్రసంగం చేసే విధానం చెప్తున్నాను. సేవకులు అనబడిన వారు అలాగ నువ్వు చదువుకో, గంటే చదువుతావా, 2 గంటలే చదువుకుంటావా, దైవ గ్రంథాన్ని అలా చదువుతూ ఉన్నప్పుడు ఏదో ఒక విషయము హఠాత్తుగా మెరుపు మెరిసినట్లు నీ హృదయానికి ప్రకాశవంతమైన ఆలోచన పుట్టించేదిగా ఉంటుంది. ఆ మాట దగ్గర నువ్వు ఆగిపోవు. వెంటనే ఆ మాటనే 1కి 10 సార్లు చదువు. ఆ మాటలో నుండి జీవం ఉత్పత్తి అయినట్లు క్రొత్త ఉద్దేశాలు, క్రొత్త అనుభూతులను, క్రొత్త ఆ యొక్క దేవుని యొక్క సంకల్పాలు ఆ వచనము యొక్క వెలుగులో నుండి మన హృదయానికి తాగుతాయి. అనగా దైవజనుడు హృదయానికి తాగుతాయి. దానంతటిని కూడా దైవజనుడు తన హృదయము నిండా నింపుకోవాలి. కాబట్టి ఏ విధమైన అల్లరిగా చిల్లరగా గాను, ఆగతాయితనంగా, అవివేకంగా, హాస్యాస్పదంగా సేవకుడు ఉండకుండా ఆ వాక్యమంతా ఆ రోజంతా చదువుకొని ఆ మాట మనసులో పెట్టినారు. ఆ మాటతోటి అతడు నిద్రపోవాలి. శనివారం రాత్రి నిద్రపోయి తెల్లవారుజామున వేకుజామున లేచి మరలా అదే మాటను జ్ఞాపకం చేసుకుంటే ఆయన పాదాల దగ్గర మోకరించి, ప్రభువా రాత్రి నా మనసులో పెట్టిన ఈ భావాన్ని, ఈ వాక్యాన్ని ప్రజలకు నేను ఇప్పుడు ఎలా చెప్పాలి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దానికి మరికొన్ని విషయాలను దేవుడు నీకు అలంకరణ రూపంలో ఆ మాటకు తగిన మరికొన్ని ఉద్దేశాలు దేవుడు బైబిల్లో నుండి నీకు చూపించినప్పుడు వాటన్నిటినీ నువ్వు నెమరు వేసుకుంటూ నీ హృదయంలో వాటిని ఆ వేసవి కాలంలో చీమలు ఆహారము దాచుకొనును అన్నట్లు నీ హృదయంలో దాచుకొని దేవుని ఆలయములోకి నువ్వు ప్రవేశించి ఆలయములో వాక్యం చెప్పేటువంటి ఆ స్థలములో బలిపీఠం దగ్గర, పులిపీఠ దగ్గర నువ్వు నిలబడి ఆ వాక్యాన్ని నువ్వు అందించినప్పుడు దేవుని ఆత్మ సహాయంతో ప్రజలకు ఏది అవసరమో, సంఘానికి ఏది అవసరం అనేటువంటిది ఆ ప్రత్యక్షత అనేది అక్కడ ప్రజల మధ్యలో మనం చూడగలుగుతాం. ఈ విధముగా దేవునికి సేవకుడికి సంఘానికి సంబంధం ఎప్పుడు కూడా ఉండాలి. అది ఎప్పుడు తెగిపోకూడదు. దేవుడితో సేవకుడికి, అలాగే సేవకుడితోటి సంఘానికి సంబంధం, సత్సంబంధం ఉండాలి. అంతప్ప ఎవరో ఏదో కొన్ని ప్రసంగాలు చేసేస్తే ఆ ప్రసంగాలను రాసేసుకొని పేపర్ మీద, ఎవరు ఎక్కడెక్కడో పుస్తకాలు చదివేటాలు, ఎవరు చేసిన ప్రసంగాలు రాసేసుకొని వాటిని చెప్పడానికి దయచేసి ప్రయత్నాలు చేయొద్దు. ఎందుకంటే నీ సంఘానికి ఏ లోటు ఉందో, నీ సంఘానికి ఏది అవసరమో దేవుడు దానిని ఏ రూపంలో తీర్చాలనుకుంటున్నాడు అనేది నువ్వు వేచి చూడాలా. ఒక దైవజనుడు కాదు, నేనైనా నువ్వైనా సరే. ఏదో ప్రసంగాలు పుస్తకాలు కొనేసుకునేవారు కొంతమంది ఉంటారట.
వారు ఇంకేం ప్రిపేర్ అవ్వరు. ఆ సందర్భాన్ని బట్టి గబుకొని పేపర్ మీద రాసుకొని వెళ్ళిపోయేటువంటి వారు కూడా ఉంటారు. కానీ దేవుని పాదాల దగ్గర కనిపెట్టి ఆయన చిత్తం కొరకు ఎదురు చూసి దేవుడు అందించే ఆ వాక్యం మీద ఆధారపడుతూ ఆ వాక్యం మీద దేవుడు ఇంకా ఇవ్వబోయే నూతన విషయాలను నీ హృదయంలో సిద్ధపరచుకొని మరుసటి దినాన దేవుని సన్నిధానంలోకి వెళ్ళి పరిశుద్ధ ఆదివారపు దినాన ప్రజలకు ఆ వాక్యం అందించటం అని ఇది ఆత్మ నడిపింపు. ఇలాంటి దైవజనులు కడగబడిన ముత్యాలు వలె అక్కడక్కడ అలాంటి దైవ భక్తులు మనకు కనబడుతుంటారు ప్రియులారా. ఒక్కొక్కటి డబ్బే నేను బలిపీయడం దగ్గరికి వెళ్ళిపడితే దేవుడు నాతో మాట్లాడేస్తాడు అంటారు. మాట్లాడతాడు కరెక్టే, కానీ చాలా పొరపాటు. అది కొంత సమయం దేవుని పాదాల దగ్గర గడపాలి. అమెరికాలో ఒక గొప్ప దైవజనుడైనటువంటి బిల్లీ గ్రహం గారు ఆయన చేసే ప్రసంగం కొద్ది క్షణాలైనా ఎన్నో గంటలు ఆయన ప్రార్థన చేసి ప్రార్థనలో కనిపెట్టేవారని ఆయన పుస్తకం జీవిత చరిత్ర చదివినప్పుడు నాకు అర్థమైంది. ఎన్నో గంటలైన ప్రార్థన చేసి దానిని ఆ వాక్యాన్ని తన హృదయంలో సిద్ధపరచుకొని అప్పుడు ఆ యొక్క సంఘానికి వెళ్ళైన వాక్యం అందించినప్పుడు ప్రజలు కన్నీటితో ప్రభు వాక్యాన్ని హత్తుకొని పశ్చాత్తాప్తులై ఆ హృదయాంతరంగంలో ఉన్న పాపాన్ని కడుక్కుంటూ ఎప్పటికప్పుడు వారు పరిశుద్ధపరచబడుతూ వచ్చేవారు. ఏమండి, ఇలాంటి దైవజనులను మనం ఎక్కడ చూడగలుగుతాం? అలాగే భక్త సింగ్ గారు దేవుని సన్నిధిలో గంటల తరబడి ప్రార్థన చేసి ప్రభు ఇచ్చేటువంటి వర్తమానం కొరకు ఎదురు చూడటము. అలాగే దానియేలు అయ్య గారు, జాషువా డానియేలు గారు, ఈ విధంగా ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది గొప్ప పేరుగాంచినటువంటి ఎంతోమంది పరిశుద్ధులైనటువంటి దైవజనులు మనం చూస్తాం. వీరందరూ కూడా దేవుని పాదాల దగ్గర గంటల తరబడి కన్నీటితో ప్రభుని అడుక్కోవటం, ప్రభు ఇచ్చే దానిని వాళ్ళు పొందుకోవటం, దానిని తీసుకెళ్ళి ప్రజలకు అందించటం అనేటువంటిది జరుగుతూ వచ్చేది. ఈ రోజుల్లో సేవకులైన వారు ఏం చూస్తున్నారంటే ఆర్భాటాన్ని, అంగు ఆర్భాటం, ఆ తర్వాత వారు వేసేటువంటి డ్రెస్ ఖరీదైనటువంటిది, ముఖాలకు శుభ్రంగా మేకప్ కొట్టుకోవటము, నల్లగా ఉన్నవాడు కూడా మేకప్ ద్వారా తెల్లగా కనబడేటట్లుగా చేసుకోవటం, మీసాలకు తలలకు రంగులు వేసుకోవటము. ఏవండి, ఈ పనులు చేయటం అసలు ఎంతవరకు అది దైవ దృష్టికి అది అంగీకారము? కాబట్టి జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలి, అసలు సేవకులు ఎలా ప్రవర్తించాలి, రండి ఇప్పుడు చూద్దాం. మొదటిగా దేవుని సంఘములో దైవజనులైన వారు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, విశ్వాసులైన వారు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, వాక్యాన్ని బోధించే బోధకుడు లేక పాస్టర్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. నెంబర్ 1, దేవునితో ఉండు, దుష్టుడితో ఉండబాక. దేవునితో ఉండు, దుష్టుడితో ఉండద్దు. ఆత్మానుసారంగా ఉండు, లోకానుసారముగా ఉండద్దు. అంటే దేవుడు ఏది కోరుతున్నాడు, ఏది వద్దంటున్నాడు అనేది ఈ దినకాలం మీకు అందిస్తున్నాను. ఒక విశ్వాసి కానీ సేవకుడే కానీ దేవునితో ఉండు, దుష్టుడితో ఉండద్దు. అలాగనే ఆత్మానుసారంగా ఉండండి, అలాగని చెప్పి లోకానుసారంగా మీరు జీవించబాకండి. దేవుని కుమారుని పోలి మనం ఉందాం, కీడుకు దూరంగా మనం ఉందాం. తర్వాత దేవుని సేవకులుగా మనం చేయవలసిన పనులు, అలాగే మనం జీవించవలసిన విధానం ఏమిటంటే వాక్యాన్ని ప్రకటించేవాడిగా ఉండు, కానీ నీ ఉద్దేశాలను ప్రకటించేవాడిగా నువ్వు ఉండద్దు. ఒక సేవకుడికి ఉండవలసిన లక్షణాలు: వాక్యాన్ని ప్రకటించేవాడిగా మాత్రమే ఉండు, నీ ఉద్దేశాలను ఇతరులకు ప్రకటన చేసుకునేవాడిగా నువ్వు ఉండక. తర్వాత దేవునిలో పట్టుదల కలిగి ఉండు, కష్టం వచ్చినప్పుడు పారిపోయేవాడుగా ఉండక. గమనిస్తున్నారా? దేవునిలో పట్టుదల కలిగి ఉండండి, కష్టములో పారిపోయేవాడుగా ఉండద్దు. జాలి పడేవాడుగా ఉందాం, లేక జాలి పడేవాడుగా ఉండు, కానీ బ్రతిమలాడేవాడిగా చేసుకోవద్దు. జాలి పడేవాడుగా ఉండు, ఇతరులు వచ్చి నిన్ను బ్రతిమలాడితేనే నువ్వు వేదికెక్కేలాగా బ్రతిమలాడించుకునే స్థితిలో మనం ఉండద్దు. దాతృత్వముగా ఉండు, కానీ ధనాపేక్ష లేనివాడుగా ఉండు. దాతృత్వము గలవానిగా ఉందాం, కానీ ధనాపేక్ష లేనివాడిగా మనం ఉండాలి. అదే విధముగా పారే నీరు వలె ఉండు, కానీ ఎండమాము వలె ఉండద్దు. దేవుని పనిలో గాయము కట్టేవాడుగా ఉండు, కానీ గాయాన్ని రేపేవాడుగా ఉండద్దు. ప్రభువాక్యం ప్రజలకు బోధించేవాడుగా ఉండు, కానీ ప్రభు పని అని పేరు చెప్పి నీ వ్యాపారాన్ని ప్రజల మీద వృద్ధక.
మరలా చెప్తున్నాను, ప్రభు వాక్యము ప్రజలకు మాత్రం బోధించేవాడుగా ఉండు, కానీ నీ వ్యాపారాన్ని ప్రజల మీద వృద్ధకా. అంటే కచ్చీవులు నేను తీసుకొచ్చాను, మా దగ్గర నూనె ఉంది, వెళ్ళినప్పుడు కొనుక్కోండి. ఆ తర్వాత మేము ప్రార్థనా షాపులు అమ్ముతున్నాం, ఆ షాప్ మీద మీరు మోకరించి ప్రార్థన చేసుకోనండి. తర్వాత మేము పెన్నులు అమ్ముతున్నాము, ఇవి పరిశుద్ధమైన పెన్నులు, మీకు తెలివి వస్తుంది, పెన్నులతో రాస్తే మీ పిల్లలు పరీక్షల్లో పాస్ అయిపోతారు. మా దగ్గర నీళ్లు ఉన్నాయి, అవి జీవజలం నీళ్లు, అవి మీ పొలాల్లో వేసిన పంట ఎక్కువ వస్తుంది, మీ గేదెలకు పట్టిస్తే పాలు ఎక్కువ వస్తాయి, మీ తోటల్లో వేసుకుంటే కూరగాయలు మొక్కలు ఆ యొక్క కూర మొక్కలు సమృద్ధిగా పండుతాయి. ఈ నీళ్లు జీవజలాలు నీళ్లు, ఈ బాటిల్ వచ్చి 25 రూపాయలు అని చెప్పి నాడు చాలామంది సంత మార్కెట్లో సొంత వ్యాపారాలు చేసినట్లుగా చాలామంది ఉన్నారు. దేవుడు నీకు నాకు అప్పగించిన పని ఏమిటంటే వాక్యాన్ని బోధించు, వాక్యం విన్న తర్వాత ఆ ప్రజల కొరకు నువ్వు ప్రార్థించు. ప్రభువా, ఇదిగో నువ్వు అప్పగించిన పని నేను చేశాను, ప్రజలకు నీ వాక్యం అందించాను, వారిని నీ ఆత్మకు అప్పగిస్తున్నాను, నీ కృపావాక్యానికి వారిని అప్పగిస్తున్నాను ప్రభు అని చెప్పి ఆ ప్రజల కొరకు అక్కడ ప్రార్థన చేయి. నీవు నీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వారిని జ్ఞాపకం వస్తే మరలా ప్రార్థించు. ప్రభువా, 15 రోజుల క్రితం పలానా సభకు వెళ్ళాను, ఆ సభలో ఆఖరి రోజు నేను వాక్యం అందించాను, ఆ రోజు ప్రజలు చాలామంది వచ్చారు, చిన్న పిల్లల్ని ఎత్తుకొని కొంతమంది తల్లులు వచ్చారు, తర్వాత కొందరు బాధల్లో ఉండి వచ్చారు, కొందరు ఇబ్బందుల్లో సమస్యల్లో ఉండొచ్చారు. ఆ రోజు అక్కడ నేను చివరి రోజు వాక్యం చెప్పి అక్కడ వాళ్ళ కొరకు నేను చేతులెత్తి ప్రార్థన చేశాను. వాళ్ళు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు, ఎలా ఉన్నారనేది మనిషిగా నాకైతే తెలియదు, నీవన్నీ చూస్తున్నావు కాబట్టి ఆ గత 15 రోజుల క్రితం వాళ్ళ కొరకు ప్రార్థించినట్లు మరలా ఈ సందర్భంలో వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా, దయతో వారిని కనికరించు అని చెప్పి నీకేమైనా జ్ఞాపకం ఉంటే గనుక ఆ సభలు ముగించిన తర్వాత నీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రజల కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఇది ఒక దైవజనుడుగా దేవుడు మనకిచ్చే ఒక విలువైన బాధ్యత. అంతే తప్ప నువ్వు 4 రూపాయల డబ్బులు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఇంటికాడించే పట్టుకొచ్చిన లోడంతా కూడా ఆ నీళ్లు, ఆ యొక్క కొబ్బరి నూనె బాటిల్స్, ఆ కచ్చీవులు, ఆ చేపలు, ఇదేదో ఎండు చేపలు అమ్ముకున్నట్లు, మార్కెట్లో ఎండ్రీలు అమ్ముకున్నట్లు, కూరగాయలు అమ్ముకున్నట్లు ఆ లోడ్ అంతా తీసుకొచ్చి సంతలో వారం వారం సంతలో అక్కడ మార్కెట్లో అమ్ముతుంటారు. కిలో ఇంత, కిలో ఇంత, కిలో వంకాయలు ఇంత, కిలో ఉల్లిపాయలు ఇంత అని. అది వాళ్ళకి చెల్లింది. అది నువ్వు నేను వ్యాపారస్తులం కాదు. దేవుడు మనల్ని ఎలాగా పోషిస్తాడు, ఆశ్చర్యకరంగా దేవుడు మనల్ని మనలను తన పని కొరకు దేవుడు వినియోగించుకుంటున్నాడు. కాబట్టి దేవుని సేవకుడు ప్రభు వాక్యమును ప్రజలకు బోధించేవాడుగా ఉండాలే తప్ప తన వ్యాపారాన్ని ప్రజల మీద వృద్ధేవాడుగా ఉండొద్దు. మీరు వెళ్ళేటప్పుడు ఇది కొనుక్కోండి, ఇవి కొనుక్కోండి, ఇవి కొనుక్కోండి అని చెప్పద్దు. తర్వాత సంతలో వ్యాపారం ఎలా చేస్తుంటారో ఈనాడు పరిస్థితులు అక్కడక్కడ కూడా అలాగే ఉన్నాయి. తర్వాత సంతోషముతో వాక్య పరిచయం చెయ్యి, కానీ సంతలో సరుకులు అమ్ముకునేవాడిలా ఉండద్దు. సంతోషముతో, ఎందుకంటే దేవుడు అనేకులను పక్కన పెట్టి దేవుడు నీకు అధికారం ఇచ్చాడు వాక్యం చెప్పబ్బాయి అని. అది నీకైనా నాకైనా దాన్ని మనసారా అంగీకరించు, ఇష్టపూర్వకంగా దాన్ని అంగీకరించు. అలా అంగీకరించి నువ్వేం చేయాలి అని అంటే సంతోషముతో దేవుని వాక్య పరిచర్య చెయ్యి, కానీ సంతలో సరుకులు అమ్ముకునేటువంటి వాడుగా నీవు ఉండద్దు. ఏమంటే నాడు చాలా చోట్ల చూస్తాం, ప్రసంగం చేయటానికి నాకు ఇంత డబ్బు కావాలి, ఎంతమంది వస్తారు అక్కడ ప్రజలు అక్కడికి ఎంతమంది వస్తారు, ఎన్ని వేల మంది ప్రజలు వస్తారు, నాకు అక్కడ సూట్ రూమ్ తీయాలి, నాకు మార్నింగ్ ఖరీదైన కారు పెట్టాలి, అక్కడ నన్ను డ్రాపింగ్ చేయడానికి తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి ఖరీదైనటువంటి కారు పెట్టాలి, ఒక పెద్ద సూట్ రూమ్ తీయాలి, నాకు ఆ పట్టణంలో ఆ ఊళ్ళో ఏదైతే పెద్ద హోటల్ ఉంటుందో ఆ హోటల్లోని నన్ను పెట్టాలి అని చెప్తూ ఈ విధంగా చాలామంది సేవకులు ఈ దినాన క్రీస్తు పరిచర్యను అభ్యంతరపరిచేటువంటి వారుగా మనం చూస్తుంటున్నాం. అలాగని చెప్పి పనివాడు జీతానికి పాత్రుడే కాదంటలేదు. ఈనాడు పరిస్థితులు చూస్తుంటే ఎలా ఉన్నదంటే అదే స్థితిలో మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే ఉదాహరణకు దేవుని సేవలో మనల్ని తీసుకొచ్చాడు దేవుడు కాబట్టి సరిపోయింది. అదే దేవుడు మనలను ఈ దేవుని పని కాకుండా ఒకవేళ లోక సంబంధమైనటువంటి ఒక తాపీ పని చేసుకునేటువంటి బేల్దారు కానీ, అదా తాపీ మేస్త్రి అంటారు, కొన్ని ప్రాంతాలు బేల్దారు అంటారు, తాపీ మేస్త్రి కానీ ఒక రంగులు వేసుకునేటువంటి వాడే కానీ అయ్యి ఉంటే కనుక రోజంతటికి అతని జీతం ఎంత వస్తుందండి? రోజంతా చూస్తే అతడికి
రూ. 700 రావచ్చు, 800 లేదా రూ. 1000 రోజంతా. అంటే ఉదయం 9ంటికి వెళ్ళి సాయంత్రం 7 గంటల దాకా పని చేస్తే అతనికి ఒక రూ. 1000 జీతం వస్తుంది. కానీ దేవుడు తన సేవకుల విషయంలో ఒక ఇంటికి వెళ్ళి చిన్న ప్రార్థన చేస్తే వాళ్ళు రూ. 1000 కానుకిస్తుంటారే. ఒక పుట్టినరోజు అయ్యా మీరు వచ్చి మా బాబుని ఆశీర్వదించండి, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అయ్యగారు అన్నందుకు ఆ ఇంటికి ఆ దైవజనుడు భార్య ఇద్దరు వెళితే చక్కగా వారు ఆహ్వానించి అయ్యా కాఫీ తాగుతారా, టిఫిన్ తింటారని అవన్నీ పెట్టి, అయ్యా మధ్యాహ్నం మీరు భోజనం చేసి మరి వెళ్ళాలి అయ్యగారు అని చెప్పి అవన్నీ సిద్ధపరిచి అలా చిన్న ప్రార్థన చేసి కొద్ది నిమిషాలు ఒక పావుగంట వాక్యం అక్కడ ఉన్నవాళ్ళు చెప్పినందుకు నిన్ను లోపల గదిలో తీసుకెళ్ళి ఖరీదైన వాళ్ళు వండుకున్న దాంట్లో శుభ్రమైన భోజనం నీకు పెట్టి, నీకు నీ భార్యకు పెట్టి, వెళ్ళేటప్పుడు వీలైతే దైవ సేవకురాలకు ఒక చీర పెట్టి నీ చేతులకు రూ. 1000 కానుక పెట్టి ప్రార్థించండి అయ్యగారు అన్నారు. ఈ గొప్ప ధన్యత ప్రభు మాటలు చెప్పటం వలనే కదా మనకుంది ఈ ధన్యత. ఇదే నిన్ను కానీ నన్ను కానీ ఆ పని మనకు కాకుండా మనం ఒక మూటలు మోసేవాడుగానో, కూలి పని చేసుకునేవాడుగానో, చెప్పులు కుట్టుకునేవాడుగానో, రంగులు వేసుకునేవాడుగానో, ఒక బేల్దారుగా, ఒక తాపీ మేస్తురుగానో ఒకవేళ మనం ఉండుంటే గనుక ఆ రూ. 1000 మన చేతిలో పడటానికి మనం ఎంత కష్టపడాలి, ఎంత సమయాన్ని మనం హెచ్చించాలి. కానీ దేవుడు అలాంటి స్థితిలో నుండి దేవుడు మనలను తన పనిలో పాత్రలుగా వాడుకుంటూ విలువైన పనిని, గ్రంథాన్ని దేవుడు మన చేతుల్లో పెట్టాడు. అలాంటిది గతంలో ఉన్నటువంటి వ్యాపారాలు చేసేటువంటి ఆ వ్యాపారాలు దయచేసి తీసుకొచ్చి దేవుని పరిచర్యలో పెట్టద్దు. సంతోషంతో వాక్య పరిచర్య చేయి, కానీ సంతలో సరుకులు అమ్ముకునేవాడుగా ఉండద్దు. సువార్తను ప్రకటించుటకు అడవికి వెళ్ళు, అడవి ప్రజల్లోకి వెళ్ళు, సువార్తను ప్రకటించటానికి సాహసించు. కానీ రూ. 4 సంపాదించుకోవడానికి అమెరికాకి వెళ్ళిపోక. ఈనాడు అందరు చేసే దౌర్భాగ్యం ఇది చాలా వరకు. అడిగితే పెద్ద గొప్పోళ్ళగా అమెరికా వెళ్ళి తిరిగి వస్తున్నాడు, ఇదిగో ఆ వచ్చుచున్న వారికి ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నావు. వారు అమెరికా దేశంలో పర్యటన చేసేసేసి గొప్ప వాక్య పరిచయం చేసేసేసేసి తిరిగి వారు రానయ్యున్నారు. వచ్చుచున్న వారికి ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానని ఆడిదొక పెద్ద ఫోటో వేసేయటం ఆ పేపర్లో. ఆడికి ఏదో శుభాకాంక్షలు, ఆడి కింద ఉండేటువంటి వాళ్ళు ఆడి పేరు మీద ఏయోగో వచ్చున్న వారికి ఆ శుభాకాంక్షలు, దేవుడు వారి పరిచర్యలు తోడున్నారు. ఏమంటే ఆడు దేనికి వెళ్ళాడండి అమెరికాకి? ఆడు దేనికి వెళ్ళాడండి వాడు? అక్కడ బోధకులు లేరా? అక్కడ వాక్యం చెప్పేవారు లేరా? సరే, నీ వాక్యం చెప్పి ఎన్ని ఆత్మలు రక్షించబడిపోయినాయి, ఎన్ని కుటుంబాలు రక్షించబడిపోయినాయి? నీ సంఘంలో ఉన్న విశ్వాసులకే నువ్వు ప్రార్థన చేయలేవా? అమెరికా నుండి వచ్చిన తర్వాత ఆడు కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతావా నువ్వు? కాబట్టి నిజంగా దైవజనుడుగా ఉంటే కనుక అడవి ప్రాంతానికి పో. రూ. 4 సంపాదించేవాడుగా ఉండక ప్రభు కొరకు రూ. 4 నీకు దేవుడిచ్చిన రూ. 4 ఖర్చు చేసేవాడుగా నువ్వు ఉండు, సంపాదించుకునేవాడు ఉండక. కాబట్టి సువార్తను ప్రకటించుటకు అడవికి వెళ్ళేవాడుగా ఉండు, కానీ రూ. 4 సంపాదించుకోవటానికి కేవలం అమెరికాకి వెళ్ళిపోయేవాడుగా ఉండద్దు. పని చేసేవాడిగా ఉండు, కానీ ఇతరులపై నీ భారం మోపేవాడిగా ఉండద్దు. తర్వాత దేవునిలో శ్రమించేవాడిగా ఉండు, కానీ శరీరాన్ని సుఖపెట్టుకునేవాడిగా ఉండద్దు. అందరితో సమాధానంగా ఉండు, కానీ ఇతరులతో నీకు సేవలు చేయించుకునేవాడుగా నువ్వు ఉండక. ఈనాడు చాలామంది ఏదో పెద్ద అలసిపోయినట్లు, ఏదో పెద్ద ఉద్ధరించేసినట్టు వెళ్ళి ఒక అర్ధగంట గంట అక్కడ నిలబడి వాక్యం చెప్పి రావడంతో ఆ రూమ్లోకి వెళ్ళిపోవటం, కాళ్ళు నొక్కించేసుకోవటాలు, శరీరం నొక్కించేసుకోవటాలు, మర్దనాలు చేయించేసుకోవటాలు అంత అవసరం అండి? అంత అవసరమా? పెద్ద వయసు అయిపోయింది, వృద్ధాప్యంలో వచ్చారు, పాపం ఆయన అన్నం తినలేడు, మనం వెళ్ళి పెట్టాలంటే అది వేరే విషయం. కానీ ఈరోజు దున్నపోతుల్లాగా ఉంటుంటారు. వెనకాతల వాడు 4-5 టీమ్గా తెచ్చుకుంటాడు, వాళ్ళ చేత కాళ్ళు నొక్కించుకోవటాలు, వీపులు నొక్కించుకోవటాలు. ఎక్కడైతే పెట్టారో ఆ ఇంట్లోనే తరచుగా అమ్మ వేడి నీళ్ళు పంపిస్తారా లోపలికి, అవిస్తారా, అవిస్తారా, ఈ కూర వారు తినరమ్మా, ఫలానా కూర అయితే తింటారు. ఇలాంటి ఐటమ్స్ పేర్లు చెప్పటాలు. ఏమండి, అసలు దేవుడు మనకి ఏ పని అప్పగించాడు, ఏ పని చేసి మనం రావాల్సిన వారమై ఉన్నాము? ఈనాడు కేవలం తిండికి ఆసక్తిగా పరుగులు తీసేవారిని చాలామందిని చూస్తున్నాం. మీ ఊళ్ళో మంచి నాటుకోళ్ళు దొరుకుతాయట కదా, మీ ఊళ్ళో మంచి మంచి చేపలు బాగా దొరుకుతాయట కదా అంటే అర్థం ఏంటి? అవి పెట్టమని అర్థం. వాడు అయ్యో దేవుడు వాళ్ళకి ఏ ప్రేరేపణ ఇచ్చాడో, నీ ఆరోగ్యాన్ని కోరి దేవుడు వాళ్ళ చేత ఏ వంటకం చేస్తున్నాడు అది మనకు వద్దా? నీ ఆరోగ్యాన్ని ఎరిగిన దేవుడు, నీ ఆరోగ్యాన్ని ప్రేమించిన దేవుడు
దేవుడు వాళ్ళకు ప్రేరేపణ ఇచ్చి వాళ్ళ చేత ఏ వంటకమును దేవుడు చేస్తున్నాడు దాన్ని మనసారా తృప్తిగా తినేసి నువ్వు రా. అంతే తప్ప ఇక్కడ అద్దొరుకుతాయట చైనా దేశంలో నానా గత్త దరిద్రం అంతా తిని తగలడినట్లుగా ఈనాడు అక్కడక్కడ సేవకులు కూడా అలాంటి వారుగానే తయారవుతున్నారు. జాగ్రత్త సుమ, మంచిది కాదు అది. దేవుని పనులు శ్రమించేవాడిగా ఉండు, కానీ శరీరాన్ని సుఖపెట్టుకునేవాడిగా ఉండు. అందరితో సమాధానంగా ఉండు, కానీ ఇతరులతో నువ్వు సేవలు చేయించుకునేవాడుగా ఉండబాక. సహనంతో ఉండు, కానీ సుఖభోగాలకు దూరంగా ఉండు. మన్నించేవాడిగా ఉండు, కానీ మనసును కఠినపరుచుకునేవాడిగా ఉండక. నిజమైన దైవ సేవకుడిగా ఉండు, అలాగే లోకం అనేటువంటి దాస్యత్వానికి దూరంగా ఉండు. తర్వాత పరిశుద్ధునిగా ఉండు, పాపిగా ఉండద్దు. దేవునితో ఉండు, దయ్యంతో ఉండద్దు. పరిశుద్ధులతో ఉండు, పాపులతో ఉండద్దు. సరదాగా నిదానంగా ఉండు, కంగారుగా ఉండద్దు. చురుకుగా ఉండు, సోమరిగా ఉండద్దు. ఘనముగా ఉండు, గర్వంగా ఉండద్దు. మృదువుగా ఉండు, మొరటగా ఉండద్దు. ఉపకారిగా ఉండు, అపకారిగా ఉండద్దు. మంచినీళ్లు వలె ఉండు, మద్యము వలె ఉండద్దు. ప్రేమించేవాడిగా ఉండు, ద్వేషించేవాడిగా ఉండద్దు. ఇతరులను విమర్శించుట కంటే నిన్ను విమర్శించుకోవటం నీకు మంచిది. పౌలు కొరింథీ సంఘాన్ని తెలియపరుస్తుంటాడు కదా, మనలను మనమే విమర్శన చేసుకొని ఎడల తీర్పు పొందక యుందము. లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండునట్లు ప్రభు చేత మనము శిక్షించబడుచున్నాం. మంచిది. కాబట్టి ఈ విమర్శనాత్మకం, చాలామంది కొంతమంది సందర్భాలు అంటారు ఇది విమర్శనం కాదు, వాస్తవం వేరు, విమర్శించటం వేరు. లేని దాన్ని కల్పించి చెప్తే అదిగో అతడు విమర్శిస్తున్నాడండి, అతడు నీతిమంతుడే, కానీ ఆయన దుర్మార్గుడు అని చెప్పటం అది విమర్శించటం. అది తర్వాత ఉన్నది ఉన్నట్లుగా చెప్పటంలో అది వాస్తవమే కదా, అది విమర్శన ఎలా అవుతుందండి? ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం అది వాస్తవమే అవుతుంది, విమర్శనాత్మకమైనది కాదు. కాబట్టి ఎలా ఉండాలట? ఇతరులను విమర్శించుట కంటే నిన్ను విమర్శించుకోవటం నీకు మంచిది. ఒకడు పాటలు రాస్తాడు, పాటలు కడతాడు. ఆడి పాటకి ఎవడైనా కాస్త ఇంకో విధంగా పాడితే ఈ పెద్ద పోటుగాళ్ళ మాట్లాడేస్తాడు. వీడి పాటలు పాడి అన్నీ కూడా సినిమా పాటలే. వీళ్ళ సంఘంలో ఉన్న పాటలన్నీ కూడా సినిమా పాటలన్నీ తీసుకొచ్చి పాడేస్తారంటారు. కనీసం మహాభక్తులు మొంగమూరి దేవదాసయ్య గారు కానీ, తర్వాత చౌదరి పురుషోత్తమ గారు కానీ, గొల్లపల్లి నతానియేలు గారు కానీ, ఇలా ఎంతోమంది మహాభక్తులైనటువంటి వారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వారి మోకాళ్ళ మీద ఉండి కన్నీటితో వారి అనుభవాలతో పాడినటువంటి పాటలు ఎన్నో ఉన్నాయండి. ఈరోజు ఎందుకు కానీ ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఆ పరసంబంధమైన మహాభక్తుల చేత వ్రాయించిన ఆ కీర్తనలన్నీ పక్కన పెట్టేశారండి. వీళ్ళు పెట్టేసేసి ఆడికి ఏది నచ్చితే ఒక ఇంగ్లీష్ స్టైల్లో ఏదేదో ఏం కేకలేస్తాడో కూడా వాడికి అర్థం కాదు. ఏమంటే అది మంచి పద్ధతి అంటారండి? ఇక కొంతమందికి పాటలో ప్రభు ఇస్తే ఎలాగా మనం రాయగలుగుతాం, ప్రభు ఇచ్చే పాటలు ప్రభు మనకిస్తే ఎలాగా రాస్తాం. కానీ ఇవ్వకుండా కానీ కల్పించుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేసి వీడికి ఎలాగా పాటలు రాయటము పాడటం చేత కాకపోతే సినిమాల్లో పాత పాటలు ఎక్కడెక్కడ ఎలాంటివి ఉన్నాయి, ఏ హిందీ సినిమాల్లో పాటలు ఉన్నాయి అన్నీ వెతుక్కుంటూ ఆ సీడీలు 1-10 సార్లు విని వాటికి బైబిల్ సంబంధించిన వాక్యాలు పెట్టి అదే ట్యూనింగ్ అదే రాగంతో ఏదో సినిమా పాటలు పాడేసేటువంటి సంఘాలు ఉన్నాయి, అలాంటి దైవజనులు ఉన్నారు. మరి దాన్ని ఖండించటంలో తప్పంటారండి? అది సరిచేయటం తప్పంటారా? కాబట్టి దేవుని సేవకులో మనల్ని మనం విమర్శన చేసుకోవాలి. అప్పుడు ఇతరులను మనము చెప్పటంలో తప్పేమీ లేదు. కాబట్టి ఇక్కడ ఒక దైవజనుడిగా మనం చేయవలసిన పని ఏమిటి అంటే, ఇతరులను విమర్శించుట కంటే ముందు మనల్ని మనం విమర్శించుకోవటం మనకు మంచిది. అలాగే నీకు నచ్చేది నువ్వు చేయటం కంటే దేవుడు మెచ్చేది చేయటము నీకు మంచిది కదండి. అది నీకైనా నాకైనా మనకు నచ్చిందేదో మనం చేసేయటం అది మంచిది కాదు. ప్రభులోకి రాలేనంత కాలం కూడా మనకి నచ్చిందేదో మనం చేసేసాం. సినిమా నచ్చింది, సినిమాకి వెళ్ళాం. త్రాగుడు నచ్చింది, త్రాగుడు త్రాగేసాం. అల్లరి, జోదము, హాస్యాస్పదం అన్నీ చేసేసాం. ప్రభులోకి వచ్చిన తర్వాత మనకు నచ్చేది మనం చేసేసే దానికంటే దేవుడు మెచ్చేది చేయటమే మన దృష్టికి చాలా విలువైనది. దేవుడు ఏది మెచ్చుతున్నాడో
దాన్ని ఎరిగి దానిని చేయటం ఎంతైనా ఉత్తమమైనటువంటి విషయం. మనకు నచ్చింది తీసుకెళ్ళి దేవుడి మీద రుద్దద్దు. దేవుడు అనుకుంటున్న దాన్ని తెచ్చి మన హృదయాల్లో తలపోసుకుందాం. కాబట్టి నీకు నచ్చేది చేయుట కంటే దేవుడు మెచ్చేది చేయటం మంచిది. అలాగే అద్దము వలె ఉండు. ఆ క్షణం ఉండి కనబడలేని నీడవలే మనం ఉండద్దు. గట్టి గింజవలే ఉండు, పొట్టు వలె ఉండద్దు. క్రీస్తుని పోలి ఉండు, కానీ నిన్ను పోలి నువ్వు ఉండద్దు. ఎప్పటికీ కూడా ఇతరులను పోలి నువ్వు ఉండద్దు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఉండద్దు. క్రీస్తుని పోలి ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి. తర్వాత మార్గం చూపేవాడిగా ఉండు, కానీ మార్గానికి అడ్డుబండగా ఉండద్దు. ఇతరులకు మార్గం నీకు చేతనైతే మార్గం చూపు, లేదా మౌనం అయిపో. కానీ మార్గము కాని దానిని అడ్డుబండగా ఉన్న వైపునకు నువ్వు మళ్ళించవద్దు. దయచేసి మార్గం చూపేవాడిగా ఉండు, కానీ మార్గానికి అడ్డుబండగా ఉండద్దు. అన్నం పెట్టేవాడిగా ఉండు, కడుపు కొట్టేవాడిగా ఉండద్దు. వర్షము వలె ఉండు, అలా అని చెప్పి తుఫాను వలె ఉండద్దు. స్థిరముగా ఉండు, అలా అని చెప్పి అస్థిరముగా ఉండద్దు. బలముగా ఉండు, కానీ బలహీనుడుగా ఉండద్దు. దేవుని వైపు చూడు, లోకం వైపు చూడద్దు. యేసు శాశ్వతం, మరి లోకము అశాశ్వతము. కాబట్టి యేసు వైపే చూడు, అనగా దేవుని వైపు చూడు, లోకం వైపు చూడద్దు. సమాధానంగా ఉండు, కానీ అసమాధానంగా ఉండవద్దు. రక్షించేవాడిగా మాత్రమే ఉండు, ఇతరులను భక్షించేవాడిగా ఉండద్దు. జాగ్రత్తగా ఉండు, అజాగ్రత్తగా ఉండద్దు. ఆలోచించేవాడిగా ఉండు, అనాలోచన పరుడుగా ఉండద్దు. సహాయం చేసేవాడిగా ఉండు, ఇతరులను బాధ పెట్టేవాడిగా ఉండద్దు. ప్రభువును ప్రేమించేవాడిగా ఉండు, మనుషులను ఆశ్రయించేవాడిగా ఎప్పటికీ ఉండద్దు. దైవ జ్ఞానిగా ఉండు, అజ్ఞానిగా ఉండవద్దు. విశ్వాసిగా ఉండు, అవిశ్వాసిగా ఉండద్దు. ఆతృతముగా ఉండు, బద్ధకముగా ఉండద్దు. అందంగా ఉండు, అలా అని చెప్పి వేషధారిగా ఉండద్దు. సంతోషముగా ఉండు, అలా అని చెప్పి సరదాగా ఉండద్దు. ఏమండి, ఈనాడు మనం చాలామంది జీవితాల్లో చూస్తున్నాం, ఏదో అందంగా కనబడటానికి మేకప్లు, రంగులు ఇన్ని అవసరం అండి మనకు. అంటే యేసుప్రభు గొప్ప దేవుడు, ఆయన యొద్దకు రండి, ఆయనలో ఇంత గొప్ప ప్రేమ, నిత్యజీవం ఉన్నది అని ప్రజలకు మనం చెప్పే పనిలో ఖరీదైన దుస్తులు, ఖరీదైన మేకప్లు, రంగులు, మొఖాలకు పెదాలకు రంగులు ఇన్ని మనకు అవసరం అంటారండి? లోకంలో కొన్ని సందర్భాల్లో చూస్తాం, చాలా బాధ కలుగుద్ది. చాలామంది స్వామీజీలు ఉన్నారు, పీఠాధిపతులు చాలామంది ఉన్నారు మన దేశంలోనే. నిడారంభరంగా ఉంటారు. ఒంటి మీద ఒక చిన్న వస్త్రం, అలాగే మొలకు ఒక చిన్న పంచిలాంటిది కడతారు. ఒంటి మీద ఒక చిన్న వస్త్రము, ఒక కాషాయ రంగు లాంటిది వస్త్రము. అంతకు మించి వారు ఏ విధమైనటువంటి గొప్పలకు కానీ మేకప్లు చేసుకోవటం అని ఉండదు. గడ్డం పెంచుకుంటే గడ్డం ఉంటుంది, గడ్డం లేకపోతే గడ్డం లేకపోతే. తల ఎక్కువగా ఉంటే ఉండొచ్చు, తల తక్కువ అయితే ఉండొచ్చు, వాళ్ళకి అంతే. మెడలో ఒక జంజం ఉంటుంది, ఒంటి మీద ఒక చిన్న బట్ట ఏదో ఉంటుంది, మొలకు చిన్న పంచి ఉంటుంది, కాళ్ళకు చెప్పులు కూడా ఉండవండి. వారు కూడా తమకు నచ్చిన దైవాన్ని ఏదో వారు ప్రకటిస్తున్నారు కదా. అంటే నేను ఇక్కడ వారు గొప్ప నేను అంటే హెచ్చిస్తున్నానని కాదు. ఇదే దేశంలో జీవము లేని దాన్ని వారు పూజించిన వారిలో ఒక నిడారంభరత్వము, ఇతరులు చూడడంతో ఆహా అని అనిపించుకునేటువంటి ఆ విధంగా ఒక దైవ పరిచారకుడుగా వారిని మనం చూడగలుగుతున్నామే. వారు ఏది ఆశించే వారి శరీరాల మీద ఏ విధమైనటువంటి గొప్పలుగా కనపరుచుకునే విధంగా ఏమీ కనబడాలి. ఇటు వచ్చి ఒక సేవకుల విషయం. అలాగే ముస్లిమ్స్ ముల్లాలు ఉన్నారు, వాక్యం బోధించే పేష్మాములు ఉన్నారు. ఒంటి నిండా శుభ్రమైన బట్ట కట్టుకుంటారు, తల ఖచ్చితంగా టోపీ పెడతారు, ఒంటి మీద శుభ్రమైన వారు బట్ట ధరించుకుంటారు. అంతే తప్ప మేకప్లకి వెళ్ళిపోవటాలు, తర్వాత ఇంకేవేవో చేసేసుకొని అర్బాటంగా కనబడటానికి వారు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయరే. కాబట్టి నిజదేవుణ్ణి కలిగినటువంటి మనలో కూడా సాధుత్వము, తర్వాత మృదత్వము, సౌమ్యత్వము, దీనత్వము అనేటువంటివి సమాజానికి మనం చూపించాలి. దైవ జనులము, దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా ప్రవర్తించాలనేది పౌలు భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. ఏమంటే టీవీ కార్యక్రమంలో చూస్తాం,
ఆవిడ ఫుల్గా మేకప్లు పామేసుకోవటాలు, తర్వాత ఏమో ఈ చెవులకి ఇంత పెద్ద పెద్ద రింగులు పెట్టేటాలు, 1-10 సార్లు ఈ పైట సింగ్ జారిపోతుంటుంది, ఇంకా వేసుకుంటూనే ఉంటుంటుంది, ఏవో పాటలు పాడేస్తుంటారు. అంత అవసరం అండి? తలలో విరబోసేసుకోవటాలు, ఏదో కొన్ని ప్రకృతిలో ఆ యొక్క సముద్ర ప్రాంతాన నదులు పారే చోట చెట్లు పక్కకి వెళ్ళిపోయి ఒక సినీ స్టైల్లో, సినీ విధానంగా వారు పాటలు పాడటం, వాటిని తీసుకొచ్చి క్రైస్తవ సంఘాల్లో వాటిని చూపించటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఏమంటే ఇప్పుడు భార్యాభర్తలు జీవితం చాలా విలువైనది. కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం వారిని ఏ ఫోటోలు అనుకోవాలో ఏంటో తెలదో, భార్యలా పట్టేసుకొని ఫోటోలు తీసి దాన్ని తీసుకొచ్చి ఫేస్బుక్లో పెట్టాలి. ఈరోజు మా మ్యారేజ్ డేలు, ఈరోజు నా భార్యది పుట్టినరోజు అని చెప్పి ఇలాగా పట్టేసుకొని దగ్గర గంట. అంత అవసరం అండి మనకు? మనం జీవము గల దేవుని పరిచర్యలో మనం ఉన్నాం కదా. సమాజంకున్న వేలాది కోట్లాది కన్నులతో ఎప్పుడు మనం చూస్తుంటుంది. మనకున్న 2 కళ్ళుతోటే ప్రపంచాన్ని మనం చూస్తున్నప్పుడు మరి సమాజంకున్న వందలాది కన్నులతో ఎప్పుడు కూడా మనం చూడదా? మనం ఎంత మాదిరిగా ఉంటున్నాము? ఏమంటే సభకు స్పీకర్ని పిలిస్తే ఆ స్పీకర్తో పాటు పక్కన భార్య ఫోటో కూడా వేయించుకుంటాడనమాట. వాల్ పోస్టల్స్లో ఫ్లెక్సీల్లో కూడా వేయండి అని చెప్పి. ఇదేంటయ్యా మిమ్మల్ని పిలుస్తున్నాం కదా వాక్య పరిచర్య చేయడానికి, మీ సతీమణి గారిని మేము పిలట్లేదు. లేదయ్యా, ఆ ఫోటో మీరు ఖచ్చితంగా వేయాలి అని చెప్పి తన భార్యను లోకానికి చూపించుకోవటానికి. ఏమండి ఇద్దరు భుజాల మీద చేతులు వేసుకొని ఉండటాలు, పట్టుకొని ఇలాగ నడుము పట్టుకొని ఉండటాలు, ఏమండి ఇలాంటి ఫోటోలు ఇవన్నీ కూడా క్రైస్తవ సమాజానికి క్రీస్తు సంఘం పవిత్రమైన బోధించే సందర్భంలో ఈ విధమైన వేషధారణతో కూడిన ఈ సందర్భాలు మనకు అవసరం అంటారండి? ఇలా చెప్పుకుంటూ వెళితే క్రైస్తవ్యానికి చాలా చెడ్డ పేరు తెచ్చేటువంటి పనిలోనే నేటి క్రైస్తవులు చాలామంది జీవితాలు మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు చాలా విలువైన చెప్తున్న, జాగ్రత్తగా వినండి. సంతోషముగా ఉండు కానీ సరదాగా ఉండద్దు, ఆనందంగా ఉండు కానీ వేషధారిగా ఉండద్దు, గొప్ప వ్యక్తిగా ఉండు అలా అని చెప్పి అహంకారిగా ఉండద్దు, ఆనందముగా ఉండు, ద్వేషము లేకుండా ఉండు, నవ్వుతూ ఉండు అలా అని చెప్పి అపహాస్యాస్పదంగా ఉండద్దు. నవ్వుతూ ఉండు తప్పులేదు, అలా అని చెప్పి దిగజారిపోయినట్లు హాస్యాస్పదంగా అపహాస్యాస్పదంగా ఎప్పటికీ మనం ఉండద్దు. మంచిగా ఉండు అలా అని చెప్పి లోకుగా ఉండద్దు. మంచిగా ఉండు నువ్వైనా నేనైనా, కానీ లోకుగా ఉండద్దు. తగ్గించుకునేవాడిగా ఉండు కానీ దిగజారిపోయేవాడుగా ఉండద్దు. దేవునిలో తగ్గించుకునే గుణం ఉంది కానీ దేవునిలో దిగజారే గుణము లేదు. దేవునిలో జాలిపడే గుణం ఉంది, అలా అని చెప్పి దేవునిలో బ్రతిమలాడే గుణము లేదు. చిన్న కుమారుడు తన ఆస్తిని పట్టుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు పక్కన తండ్రి ఉన్నాడు, కానీ ఆ తండ్రి వెళ్ళిపోతున్న వాడిని ఆపలేదు, అడ్డగించలేదు, అడ్డెళ్ళి బ్రతిమలాడలేదు. వరే నువ్వు వెళ్ళిపోతే నేనేమైపోతానురా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నా కలలన్నీ నువ్వేరా, నా ఆశయాలన్నీ నువ్వేరా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను కొడుకా అని చెప్పేసి ఆ తండ్రి ఆ కొడుకు విషయంలో బ్రతిమలాడలేదు. వెళ్తావా, ఇదిగో డబ్బు సంచి వెళ్ళిపో అన్నాడు అంతే. తెలుసు తండ్రికి నా దగ్గర ఉన్న సౌఖ్యము, నెమ్మది, సమాధానం ప్రపంచంలో ఎక్కడా దొరకదన్న సంగతి తండ్రికి తెలుసు. కాబట్టి కొద్ది రోజులు వాడిని విడిచిపెట్టాడు. సరే వెళ్ళాడు, ఏం బాగుపడ్డాడు వాడు? నేను ఉద్ధరించాడా? తండ్రిని ఆహ్వానించి ఒక పూట భోజనం పెట్టాడు. వాడేమో నాన్న నేను ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ పెట్టాను, మీరు అన్నయ్య కూడా వచ్చేసి నా ఇంట్లో 4 రోజులు ఉండి వెళ్తురు కానీ రండి నాన్న ఏ రోజైనా పిలిచాడు. వాడేమైనా ఆడికి తినడానికి కూడలేదు, పందులు తిన్నా పొట్టు తిన్నాడు ఆఖరికాడు. కాబట్టి వెళ్ళిపోయినప్పుడు బ్రతిమలాడలేదు. అలాగని చెప్పి వచ్చినప్పుడు కఠినంగా కూడా లేడు. ఆ కొడుకు వచ్చి తిరిగి వచ్చినాడు, జాలిపడ్డాడు. కాబట్టి దేవుళ్ళు ఏముందంటే జాలిపడే గుణం ఉంది, అలాగని చెప్పి బ్రతిమలాడే గుణము లేదు. అలాగే దేవునిలో తగ్గించుకునే గుణం ఉంది. శిష్యుల కాళ్ళు కూడా ఆయన కడిగాడు, శిష్యులందరి కాళ్ళు కడిగాడు, తగ్గించుకున్నాడు. అలాగని చెప్పి ఆయనగా దిగజారిపోయే స్వభావం ఆయనలో లేదు. ఈనాడు సంఘంలో 4 రూపాయి డబ్బులు ఎవరైతే ఎక్కువ ఇచ్చేవారు ఉంటారో తరచుగా వారి ఇళ్ళకి వెళ్తుంటారు ఈ సేవకులు. వాళ్ళు బ్రతిమలాడుతుంటుంటారు. ఒకవేళ ఏ కారణం చేతైనా ఒకవేళ మందిరం రాకపోతే ఇటు పొద్దున్నే వెళ్ళిపోయి సంచేసేసుకొని వాళ్ళు బతిమాలేస్తారు, అమ్మ మీరు రెండమ్మ, దేవుడు మీ కొరకు నాకు ఇలా చూపించాడు, నా కల్లో దేవుడు ఇలా మాట్లాడేశాడు మీ కొరకు అని చెప్పేసేసి బ్రతిమలాడేవారుగా ఉంటుంటారు. అలాగే సంఘములో కొంత సందర్భాలు విశ్వాసులు కూడా ఎలాంటి వారుగా ఉంటారంటే, సేవకుడు కూడా నన్ను అక్కా అని పిలాలి, సేవకుడు కూడా నన్ను అమ్మగారు అని నన్ను పిలవాలని చెప్పేసి
విశ్వాసులు కూడా కొన్ని సందర్భాల్లో సేవకుడు కుటుంబం కంటే పై మెట్టు మీద ఉండడానికి ప్రయత్నం చేస్తారు. పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి కుర్చీ వేయాలి, నేను కూర్చుంటే పాస్టర్ అమ్మగారు నిలబడే ఉండాలి, నేను నా భర్త నా పిల్లలు కూర్చుంటే వాళ్ళు నిలబడాలి, మా ఇంటికి వస్తే గుమ్మం బయటే ఉండాలి, ఆ కూర్చోండి అంటే పాస్టర్ గారు ఫ్యామిలీ కూర్చోవాలి, మేము పెడితేనే తినాలి. ఇలాంటి ఉద్దేశాలు కూడా దయ్యాలు పట్టేసినటువంటి కొంతమంది విశ్వాసులలో కూడా ఉంటాయి. సేవకుడు అక్షరం ముక్క నోట్లో లేనివాడైనా, సేవకుడు వాస్తవానికి పామరుడైనా, దేవుడు ఆయన ఏర్పరచుకున్నప్పుడు దేవుడు ఎక్కడా వ్యక్తిని సిగ్గుపరచాడు, దేవుడు ఎక్కడా సిగ్గుపరచాడు. కాబట్టి విశ్వాసులైన వారు కూడా దయచేసి సేవకుడు నన్ను అమ్మగారని పిలవాలి, సేవకుడు నన్ను అక్కయ్య గారు అని పిలవాలి, నేను వస్తుంటే ఆయన లేచి నిలబడాలి, నాకు కుర్చీ వేయాలని ఇలాంటి దరిద్రగొట్టు ఆలోచనలు ఏ విశ్వాసుల్లో కూడా ఉండొద్దు. అది మంచిది కాదు. అలాంటి వారు ఒకవేళ సంఘం మానేశారా, నిజమైన దైవజనుడు కనీసం వాడు ఇంటికి వెళ్ళి బ్రతిమలాడు కూడా చేయకూడదు, వదిలేయడమే. అసలు అలాంటి వాళ్ళు రావటమే దరిద్రం. ఇక్కడ మారలేని వాడు ఎక్కడ మార్పు చెందడాడు. ఈ దుకాణంలో మారలేని 10 రూపాయలు కాగితం, చిల్లులు పడిపోయిన కాగితం ఇంకో దుకాణంకి వెళ్ళిన అక్కడ కూడా మారదు. అది ఈ సంఘములో ఒకడు నిలకడగా లేనప్పుడు ఏ సంఘంలోకి వెళ్తే నిలకడగా ఉంటాడు. కానీ కొన్ని సంఘాలు ఉన్నాయి, వాక్యం సరిగ్గా బోధించరు కాబట్టి వాళ్ళకి అందరికీ సరిపోతుంది అలాంటి సంఘాలు. కొన్ని చోట్ల పాటలకు ప్రాముఖ్యత ఇస్తారు, చూసారు, పొగుడుతుంటారు కొన్ని సేవకులు. ఒక సంఘములో నుండి ఒక కుటుంబము వేరే సంఘానికి కనుక వెళ్ళిపోతే కనుక ఆ సేవకుడు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళని కౌగిలించేసుకుంటాడు, వాళ్ళని ఆహ్వానించి కుర్చీలు వేసేస్తాడు అన్నమాట, వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చేస్తుంటాడు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, చూసారా 10 ఏళ్ల బట్టి మనం మన చర్చిలో ఉన్న ఇప్పుడు కూడా పాస్టర్ గారు మనల్ని ఇలా చేశారా, మనల్ని ఇలా గణపరిచారా, కనీసం కుర్చీ వేసారా, పేరు పెట్టి పిలిచి అమ్మగారు పాట పాడతారు, అయ్యగారు వచ్చి ముందుకొచ్చి ఆయన ప్రార్థన చేస్తారని ఏ రోజైనా ఈ 10 ఏళ్ల బట్టి మనకి ఎప్పుడైనా చేశారండి ఇలాగా. కానీ సంఘంలో చూసారా, మనం రావడంతో కూర్చున్న వాళ్ళు మరి లేచి నిలబడిపోయారు, మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి మరి మీకు సమయం ఇచ్చారు, నాకు కూడా పేరు పెట్టి అందరి ముందు పిలిచి నాకు మైక్ అప్పగించి నాకు ఎంతో పాటలు పాడమని ప్రోత్సహించారు. చూసారు ఈ సంఘం ఎంత బాగుందో. నిన్నటి వరకు మరి అక్కడ ఖండించాడా బోధకుడు? ఖండించే చోట విశ్వాసులు మీకు నచ్చలేదు, అక్కడ మిమ్మల్ని పొగిడేసరికి, మీరు వచ్చేసరికి, కుర్చీలు వేసేసరికి ఆ పాత సంఘంలో అయితే కిందే కూర్చోవాలి, పాత సంఘంలో అయితే కూరగాయలు తరగాలి, పాత సంఘంలోనైతే నీళ్లు మోయాలి, ఆ పాత సంఘంలో అయితే బాత్రూమ్లు అన్నీ కూడా కడగాలి. ఎందుకంటే నువ్వు అక్కడే పుట్టావు, అక్కడే పెరుగు కాబట్టి సేవకుడికి తెలుసు నీ పరిస్థితులన్నీ కూడా, నిన్ను ఎలా వంచాలో, నిన్ను ఎలా సరిచేయాలో, మిమ్మల్ని ఎలా సరైన దారిలో పెట్టాలో సేవకుడికి తెలుసు. 4 రూపాయల డబ్బులు వచ్చేసరికి ఇంకా కింద కూర్చోవటం కొంతమందికి ఇష్టం లేక బయట ఎక్కడైనా మంచి సంఘాలు ఉన్నాయంటే కుర్చీలు ఉన్న సంఘాలు ఉన్నాయా, పెద్ద సంఘం, అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళు ఎప్పుడైతే కానుకలు ఇవ్వటం మొదలు పెడతారో అవతల వాడు కూడా వీళ్ళని ఆహ్వానించడం మొదలు పెడతాడు. ఇలాంటి దౌర్భాగ్య సేవకులు ఉన్నారు, అలాంటి విశ్వాసులు కూడా ఉన్నారు. ఎవడో సార్ నా దగ్గరికే వచ్చేసారు, ఇదే రాజమండ్రిలో 2 ఆటోలతో దాదాపు ఒక 12 మంది విశ్వాసులు వచ్చేసారు. ఆ సంఘంలో ఏదో నచ్చక పగటి వేళ ప్రార్థన అయ్యింది, వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు నాకు తెలుసు, చూశాను, వేరే చోట మళ్ళీ వాకింగ్ చెప్పడానికి వెంటనే బయలుదేరాలి. బ్రదర్ ఏంటి ఇలా వచ్చారంటే, అయ్యగారు మీతో మాట్లాడదాం అనుకుంటున్నామండి, ఆ సంఘం మానేసి వచ్చాము అయ్యగారు, ఇంకా ప్రతి ఆదివారం మేము మీ దగ్గరికి వచ్చేద్దాం అనుకుంటున్నామండి అన్నారు. సరే బాబు, సాయంత్రం యూత్ మీటింగ్ ఉంటుంది, యూత్ మీటింగ్ మళ్ళీ మీరు అందరూ రండి, నేను మాట్లాడతాను, మళ్ళీ వేరే సంఘానికి మళ్ళీ సహవాసం మరొక బ్రాంచ్ సంఘానికి వాకింగ్ చెప్పాలని చెప్పి వెళ్ళిపోయి సాయంత్రం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉదయం ఎంతమంది ఇంకో 2 తీసుకొని కూడా వారు వచ్చారు. పక్క తీసుకెళ్ళాడు, ఏంటి బ్రదర్ పరిస్థితి అంటే, మాకు ఆ సంఘంలో నచ్చలేదండి, అది ఇది చాలా చెప్పారు. నేను చెప్పాను, వాక్యం నువ్వు ఎక్కడ తెలుసుకున్నావు? ఆ సేవకుడు నీ ఇంటికి వచ్చి వాక్యం బోధించాడు, మీరు గాయాలతో ఉన్నప్పుడు ఆయన వచ్చి కన్నీటితో ప్రార్థన చేశాడు. ఈరోజు ఆయన ఖండించినందుకు మీ మనసును కఠినం చేసుకొని వేరే సంఘానికి వెళ్ళిపోతారా? ఇప్పుడు నేను కాదంటాను, వేరే సంఘానికి వెళ్తారు, అక్కడ కూడా మీకు నచ్చదు, ఇంకో సంఘానికి పోతారు, ఇలా ఎంతకాలం మీరు ఎన్ని సంఘాలు మారుతారు? దయచేసి మంచి పద్ధతి కాదు. అన్నం పెట్టిన అమ్మ కోపపడి చెయ్యెత్తి ఒక దెబ్బ కొట్టడానికి తల్లి సరిపోదా? కాబట్టి ఆత్మీయ తండ్రి గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, వీలైతే లాగిపెట్టి కూడా కొడతాడు, తప్పులేదు. ఎందుకంటే నువ్వు అక్కడ పుట్టావు, ఆ సంఘంలో పుట్టావు, ఆ సంఘంలో నేను తన బిడ్డగా నేను చూసుకున్నాడు, తప్పు చేసే కూడా కొడతాడు ఆయన. నీతిమంతుడు నిన్ను కొట్టడం నీకు తైలాభిషేకం వంటిది అని చెప్పి నా దగ్గరికి వస్తే వచ్చారు. నీకు ఎప్పుడు కూడా ఏ సంఘానికి కూడా ఇలా వెళ్ళబాకండి. ప్రార్థన చేస్తాను, మంచి మనసుతో అర్థం చేసుకొని సేవకుడి ఇంటికి వెళ్ళిపోయా, ఆదివారం మేము ప్రార్థనకు రాలేకపోయి మమ్మల్ని క్షమించని చెప్పి సమాధాన పడిపోండి పోండి అని చెప్పేసి
ఆ యూత్ మీటింగ్లో వాళ్ళకి రాత్రి వేళ చెప్పి దగ్గరుండాలి పంపించినప్పుడు సోమవారం ఆ 2 ఆటోల జనాభా కూడా ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి సమాధాన పడ్డారు. ఆ సేవకుడు అక్కడి నుంచి నాకు ఫోన్ చేశాడు, అయ్యా మీరు చేసిన ఈ కార్యం నేను మర్చిపోలేనయ్యా, మీ దగ్గరికి వచ్చారని కూడా చెప్పేశారు. రాత్రి యూత్ మీటింగ్లో మీరు కొన్ని ఖండించి గద్దించి చెప్పారట కదా, ఇదిగో విశ్వాసులు వచ్చి చెప్పి ఇప్పుడే వెళ్ళారయ్యా, మీకు ఫోన్ చేస్తున్నా అని చెప్పి ఆ దైవజనుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవడో 4 మనుషులు వచ్చేసారు నువ్వు చేర్చేసుకోవటం కాదు. ఒక దౌర్భాగ్యుడు ఉన్నాడంటే ఎలా అంటాడంటే, ఈరోజు మంది ఆశీర్వాదపు కూటం 1వ తారీఖులోకి మనం వచ్చాము కాబట్టి బయట సంఘాల్లో ఉన్న వాళ్ళు కొత్త విశ్వాసాలు ఇక్కడ తీసుకురాడు. ఎందుకు తీసుకురావాలి? వాళ్ళ సంఘాలు లేవా? వాడికి సేవకులు లేరా? వాళ్ళ సంఘాల్లో ప్రార్థన జరగట్లేదా? నీ విశ్వాసులను వేరే వాళ్ళు కొంపలకు పంపించడం ఏంటి? ఆ విశ్వాసులు ఆ సంఘంలోని విశ్వాసుల దగ్గర మీ విశ్వాసులను పంపించడం ఏంటి? అలా పంపించి వాళ్ళని ఒక్క కూటాన్ని తీసుకొని రండి, ఒక్క పూట మన దగ్గరికి వస్తాడు, మన సంఘంలోకి వచ్చేస్తాను చేర్చుకోవడం ఏంటి? ఈ విధంగా తాను పెట్టని గుడ్లను పొదిగేటువంటి వాళ్ళు చాలామందిని మనం చూస్తున్నాం. ఇలాంటి సంఘాలు కూడా దేవుని దృష్టికి అంగీకారం కాదు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి సేవకులు కూడా దేవుని సంఘంలో ఉంటున్నారు. అలాగా ఎటు పడితే అటు గాలికి చెదిరిపోయే పొట్టు వంటి బలహీనులైనటువంటి విశ్వాసులు కూడా ఆ సంఘం ఈ సంఘం ఈ సంఘం ఆ సంఘం అని పరుగులు తీసేటువంటి అవిశ్వాసులైనటువంటి అవిశ్వాసులు తప్ప వారిని విశ్వాసులు అనకూడదు, అలాంటి వాళ్ళు కూడా ఉంటూ ఉన్నారు. కాబట్టి జీవము గల దేవుని సంఘములు జనులు ఎలా ప్రవర్తించవలయను? ఎవరో వచ్చేస్తే చేర్చేసుకోవటం కాదుగాక వచ్చేటువంటి వారి విషయంలో జాగ్రత్తలు మనం వహించాలి. ఎలాగా మనము బోధిస్తున్నాము, వచ్చేటువంటి ప్రజలకు ఎలా మన వాక్యం అందిస్తున్నాం చూడండి. అలాగే ఆనందంగా ఉండు, ద్వేషంగా ఉండద్దు, నవ్వుతూ ఉండు, అపహాస్యంగా ఉండద్దు, మంచిగా ఉండు, లోకుగా ఉండద్దు, తగ్గింపుగా ఉండు, దిగజారిపోయి ఉండద్దు, ఇచ్చేవాడిగా ఉండు, తీసుకుని ఆశించేవాడిగా ఉండద్దు, దేవునికి ఇచ్చేవాడిగా ఉండు, అదే దేవుని యొద్ద నుండి పుచ్చుకునేవాడిగా కూడా ఉండు. తర్వాత ధారాళంగా ఉండు, అలాగని చెప్పి పిసినతనంగా ఉండద్దు, ఇచ్చేవాణిగా ఉండు, చెప్పేవాణిగా ఉండు, చెప్పించుకునేవాణిగా ఎప్పటికీ ఉండద్దు. తర్వాత దైవ సంబంధమైన ప్రతి పని చేసేవానిగా ఉండు, కానీ దేవుని పనిని పక్కన పెట్టి పరుగులెత్తేవాడిగా మనం ఉండద్దు. కొంతమంది తన పనులు ఎన్నెన్నో చేసుకుంటాడు, దేవుని పని దగ్గరికి వచ్చేసరికి వాడికి ఎందుకో బద్ధకం లేక సోమరితనము, ఆ పని చేసేసరికి వాడికి ఏమొస్తుంది, నేను చేయలేం బ్రదర్ అని వేరే వాళ్ళకి అప్పగించి వాడు సైడ్ అయిపోతుంటాడు. కాబట్టి దైవ సంబంధమైన ప్రతి పని చేసేవాడిగా ఉండు, చెయ్యలేని వాడిగా ఉండద్దు, ప్రోత్సహించేవాడిగా ఉండు, అలాగని కృంగదీసేవాడిగా ఉండద్దు. తర్వాత కన్నీటితో ఉండు గాని కసాయివాణిగా ఉండద్దు, కనికరముతో ఉండు గాని క్రూరునిగా ఉండద్దు, సువార్త ప్రకటించేవాడిగా ఉండు కానీ నీ స్వార్థాన్ని ప్రకటించుకునేవాడిగా ఉండద్దు, దేవునిలో నమ్మకముగా ఉండు కానీ సభలో నూనె అమ్ముకునేవాడిగా ఉండద్దు, కష్టాన్ని భరించేవాడిగా ఉండు కానీ సుఖం కావాలని కోరుకునేవాడిగా ఉండద్దు, దైవ ప్రేమ కలిగి ఉండు కానీ విషము చిమ్మేవాడిగా ఉండద్దు, ఉజ్జీవముగా ఉండు అలా అని చెప్పి అల్లరిగా ఉండద్దు, లోబడేవాణిగా ఉండు కానీ లోబడుతున్నానన్నట్లు నటించేవాడిగా మాత్రం ఉండద్దు, ముందుకు సాగిపో కానీ వెనకకు తిరిగిపోయేవాడిగా ఉండద్దు, ప్రేమ కలిగి ఉండు అలాగని పగ లేకుండా ఉండు, ప్రాణం పెట్టేవాడిగా ఉండు కానీ నీ ఇతరుల ప్రాణాలు తీసేవాడిగా ఉండద్దు, అలాగే స్నేహంగా ఉండు, కీడు చేయొద్దు, దేవుని దృష్టితో అందరినీ చూడు, అదే దేవుని దృష్టితో నువ్వు ఎలాగున్నావు అనేది నిన్ను నువ్వు చూసుకో. అలాగే దేవుని మనసుతో లోకాన్ని చూడు, దేవుని మనసుతో చూసినప్పుడు ఎవరిని క్షమించగలుగుతాం? దేవుని మనసుతో నువ్వు లోకాన్ని చూడు, అదే దేవుని మనసుతో నువ్వు ఎలాగున్నావు అనేది నువ్వు కూడా చూసుకో. ఎంతమంది నిన్ను మంచివాడన్నా నువ్వు ఎప్పటికీ నమ్మద్దు. అయ్యగారు మీ ప్రసంగం వదిలిపోయిందండి, మీరు చాలా గొప్ప అండి, మీరు చాలా గొప్ప అండి, అయ్య బాబా నీ ఎంతమంది నిన్ను పొగిడినా గొప్ప అన్నా వాడి మాటలు ఎప్పుడు కూడా పట్టించుకోక. ఎందుకంటే మనుషుల దృష్టిలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు తప్ప తను తాను మెచ్చుకోవటం కానీ ఇతరులు వచ్చి మెచ్చటం కానీ అలాంటివి చేసేటువంటి వారిని ఎప్పటి కూడా నువ్వు అంగీకరించక. కాబట్టి ఎంతమంది నిన్ను మెచ్చినా లేక మంచివాడన్నా నువ్వు నమ్మవద్దు. దేవుడు ఒక్కడే నిన్ను మంచివాడంటే ఆ మాటే నువ్వు నమ్ము. ఇతడు నా ప్రియ కుమారుడు,
ఇతని యందు నేను ఆనందిస్తున్నాను, ఆ పరలోక తండ్రి నీకు సాక్ష్యం ఇవ్వాలి. ఎవడో నీకు సాక్ష్యం ఇవ్వడం ఏంటి? ఆయన చాలా మంచోడండి, ఆయన చాలా గొప్పోడండి అని. పైకి మంచోడుగా ఉండొచ్చు, చేసే పనులు దుర్మార్గ పనులు కొన్ని లోపల జరుగుతూనే ఉంటుంటాయి. కాబట్టి 100 మంది వచ్చి నువ్వు గొప్పోడు అన్నా నువ్వు ఎప్పటికీ నమ్మక. దేవుడొక్కడే నీ మనస్సాక్షిని బట్టి నువ్వు యోగ్యుడు అంటేనే ఆ మాట నువ్వు నమ్ము, అంతే. అలాగే గమ్యానికి వేగంగా పరిగెత్తి గుర్రము వలె ఉండు, కానీ ఆహారం దొరకడంతో అంతటితో తన పరుగును ముగించుకునే చిరతపులి వలె వేగం ఆపేసేవాడిగా ఉండద్దు. గుర్రం మీద కూర్చున్నవాడి ఉద్దేశం చెప్పున అది ఎంత దూరం ప్రయాణం చేయాలి, రోజంతా అలా ప్రయాణం చేస్తుంటే తన వేగం ఎంతవరకు పెంచాలో అంతే స్పీడ్తో అలా వేగంగా పరిగెడతాడు. అందుకే బైబిల్ చూస్తే వేగమగును దేవుని వాక్యము పరిగెత్తును, గుర్రములు బలమందు ఆయన ఆనందించడని కూడా రాయబడింది. అంటే అర్థం ఏంటంటే, అందుకే హార్స్ పవర్ అంటారు. హార్స్ పవర్ అనగా గుర్రము యొక్క వేగము అని అర్థం. కాబట్టి గుర్రము వేగంగా పరిగెడతాది. ఎంతవరకు పరిగెత్తించాలి, ఎంత దూరం వెళ్ళాలి, ఏ ఊరు వెళ్ళాలనేది ఆ నడిపేవాడి ఉద్దేశం చొప్పున నడుస్తుంది. కానీ ఆహారం దొరకడంతో తన పరుగుని ముగించుకునేటువంటి చిరుతపులి వలె ఉండద్దు. 10 మందికి రుచినిచ్చే తేనెటీగ వలె ఉండు, కానీ తన కడుపునికి తినివేసే చెడు ఏగ వలె నువ్వు ఉండద్దు. లోకం లాభం కావాలని కోరి నిన్ను నువ్వు నష్టపోవద్దు. లోక సంబంధమైన లాభం కావాలని నీ ఆత్మీయ జీవితంలో నువ్వు నష్టపోవద్దు, కానీ ప్రభువు కోసం నష్టాన్ని కోరుకొని నిత్య జీవం అనే లాభం సంపాదించుకునేవాడుగా ఉండు. అది మంచిది. శ్రద్ధగా ఉండు, అశ్రద్ధగా ఉండద్దు. జీవితంలో గురి అనేది ముఖ్యం. గురి లేని జీవితం నీ దృష్టికి శూన్యం. నీ జీవితం దేవుని కొరకే వాడు, కానీ నీ జీవితం కొరకు దేవుని వాడుకోక. నీ జీవితం దేవుని కొరకు వాడు, నీ జీవితం అంతా దేవుని కొరకు వాడు, కానీ నీ జీవితం కోసం దేవుణ్ణి అవసరానికి ఒక కచ్చీపు వాడుకున్నట్లుగా, కాళ్ళకు చెప్పును వాడుకున్నట్లుగా దేవుని ఎప్పటికీ వాడుకోక. దేవుని బట్టి నువ్వు ఉన్నావు తప్ప నిన్ను బట్టి దేవుడు లేడు. దేవుడు ఉన్నాడు కదా మనందరం ఉన్నాం. అదే దేవుడు లేకపోతే మనం లేనట్టే కదా. తర్వాత నీ జీవితం దేవుని కొరకే నిజంగా వాడు, కానీ దేవుని కోసం లేకపోతే నీ కోసం దేవుణ్ణి వాడుకోవడానికి నువ్వు దేవుని కొరకు నీ జీవితాన్ని వినియోగిస్తే దాని అంతం నిత్య జీవం. పొరపాటున నీ జీవితం కొరకు అవసరాన్ని బట్టి దేవుణ్ణి వినియోగించుకుంటే దాని అంతము నిత్య నరకం. ఏవండి, గారడి సీమోన్ అన్నవాడు దేవుణ్ణి తన కోసం వాడుకోవడానికి ప్రయత్నం చేశాడు. అక్కడికి వచ్చిన ఫిలిప్ కానీ వీళ్ళంతా కూడా దైవ సేవకులు తమ జీవితాన్ని దేవుని కొరకు వాడారు. కాబట్టి దేవుడు అద్భుతంగా వారిని నిలబెట్టుకున్నాడు, వాడుకున్నాడు. అలాంటి విధంగానే నేను కూడా ఉండాలనుకున్నాడు గారడి సీమోన్ అన్నవాడు. డబ్బు పెట్టి పరిశుద్ధాత్మను వరమును సంపాదించుకోవడానికి అపేక్షించాడు. నీ వెండి నీతో పాటు నశించునుగాక, ఈ నీ కార్యములు యందు ఆ పాలు పంపులు పొందే అర్హత నీకు ఎంత మాత్రము లేదు అనేసి అక్కడ ఉన్న తన సేవకులైన అపోస్తులు గారడి సీమోనుతో చెప్పడం జరుగుద్ది. కాబట్టి ఈనాడు చాలామంది ఎలాంటి వారుగా ఉన్నారంటే, దేవుని కొరకు తన జీవితాన్ని వినియోగించకుండా తన జీవితం కొరకు దేవుణ్ణి అడ్డు పెట్టుకొని దేవుని వాడుకునేవారుగా మనం చూస్తున్నాం. పాపం చేస్తూ బైబిల్ను దాచేవాడిగా ఉండద్దు. బైబిల్తో పాటు మన పవిత్రమైన జీవితాన్ని లోకానికి చూపించేవాడుగా ఉండు. లోకానికి వెలుగుగా ఉండు, కానీ ఇతరులకు నువ్వు గాఢాంధకారంగా మాత్రం ఎప్పటికీ ఉండద్దు. తర్వాత చూచేవాడిగా ఉండు, కానీ ఎప్పటికీ త్రోవకు అడ్డేసే ఒక గుడ్డివాడిగా, పడిపోయే గుడ్డివాడిగా ఉండద్దు. సామాన్యునిగా ఉండు, అలా అని చెప్పి అధికంగా ఉండద్దు. ఏదో రూపాయి డబ్బులు ఉన్నాయి, సంతోషించు. ఆ రూపాయి డబ్బులు పక్కన పెట్టుకొని కుటుంబానికి ఉపయోగపడదు. నాకే ఉన్నాయని కాళ్ళు ఎప్పుడు కూడా ఎగరేయక, నష్టపోతా. ఏమంటే, ముందు నుండి ఆస్తిపరులకి మధ్యలో ఆస్తి వచ్చినోడికి చాలా తేడా ఉంటుందట. పూర్వీకుల నుండి ఆస్తి ఉన్న వాళ్ళు గప్చిప్పుకుంటారు, కాముగా ఉంటారు. వాళ్ళు ఏ పెద్ద అడావిడి చేయరు, సింపుల్గా ఉంటారు. వాళ్ళు ఏదో నరమంత సిరి అంటారు చూసారా, మధ్యలో వస్తుంది చూసారా, అలాంటి అస్సలా పట్టుకోలేవు. మధ్యలో వచ్చేవాడిని అస్సలా పట్టుకోలేవు. ఈనాడు దేవుని కార్యానికి ₹1 డబ్బులు తీయడాడు. ఆడింట్లో పిల్లల పుట్టినరోజులు అంటే మాత్రం లక్షల రూపాయలు కూడా ఖర్చు పెడుతుంటాడు. పెళ్ళిళ్ళకి మాత్రం పొలోమని గొప్ప రావాలి 10 రకాల వంటలు గొప్ప రావాలని కోరుకుంటారు. దేవుని పనిలో మాత్రం ₹1 వంతు వారు ఎప్పుడు సహాయం చేయరు. ఇలాంటి వారు కూడా సంఘాల్లో చీడ పురుగుల్లాగా అక్కడక్కడ మనకు కనబడి, అందుకే వాళ్ళ ఆత్మీయ జీవితం ఎదుగుదల ఉండదు. వారు ఆశించింది దేవుడు ఎప్పటికీ ఇవ్వలేడు. ఏదో అందరికీ పడేసినట్టు వాళ్ళకి పడేస్తుంటాడే తప్ప ఏ విధంగా కూడా దేవునిలో మాత్రం వారు వాడబడలేరు. చాలామందిని చూసి అలాంటి వాళ్ళని
తర్వాత సామాన్యునిగా ఉండు. అధికంగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేయ. తక్కువగా మాట్లాడు, ఎక్కువగా ఎప్పుడు కూడా మనం మాట్లాడద్దు. తర్వాత పెట్టేవాడిగా ఉండు, కానీ ఎప్పుడు తినేవాడిగా మాత్రం ఉండద్దు. ఒక దైవజనుడిగా అది మంచి పద్ధతి కాదు. సాధ్యమైతే నీ దగ్గర ఉందా పెట్టు, లేదా మౌనంగా ఊరుకు, తప్పు లేదు. కానీ ఎప్పుడు కూడా ఇతరులు ఏం పెడతారా అనేటువంటి ఆశించేటువంటి వాడిగా మాత్రం ఉండద్దు. ఎందుకంటే పాపములో తృప్తి కోరవద్దు, పరిశుద్ధతలో తృప్తిని ఆశించు. అలాగే పరమందు నీ మనసు ఉంచు, ఇహము నుండి నీ మనసును తొలగించు. ఇష్టపడి పాపం చేస్తే నీకు మరణం, కష్టమైన ఆ పాపాన్ని విడిచిపెడితే దాని అంతం నిత్య జీవం. పాపములో ఉన్న భక్తి తారాజివ్వ లాంటిది, పరిశుద్ధతలో ఉన్న భక్తి నిత్యము వెలిగి ఒక దీపం లాంటిది. ముఖ్య స్నేహితుడిని నమ్మవద్దు, ప్రాణ స్నేహితుడైన యేసుని మాత్రమే నమ్ముకో. పాపములో తృప్తి క్షణికం, పరిశుద్ధతలో తృప్తి శాశ్వతం. నీకు తెలిసిన భక్తి నువ్వు చేయుట కంటే దేవునికి ఇష్టమైన భక్తి నువ్వు చేయటమో నీకు మంచిది. తర్వాత చెప్పేవాడిగా ఉండు, చెప్పించుకునేవాడిగా ఉండద్దు. హెచ్చరిక చేసేవాడిగా ఉండు, కానీ హెచ్చించుకునేవాడిగా ఎప్పటికీ ఉండద్దు. మంచిని ప్రకటించేవాడిగా ఉండు, అలాగని చెడును ప్రోత్సహించేవాడిగా మాత్రం ఎప్పటికీ ఉండద్దు. వేగముగా ఉండు, కానీ వేషధారిగా ఉండద్దు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు దాదాపు 100 కొటేషన్స్ అనగా 100 అంశాలు మీ ముందు ఉంచడం జరిగింది. మొదటి నుండి ఒక్కొక్క మాట 100 భాగాలు మీకు ఇవ్వబడ్డాయి. దయచేసి పఠించండి. సమాజానికి మనం ఎలా ఉన్నామనేది మనం గుర్తిద్దాము. దైవ సేవకుడు ఉండవలసిన మంచి లక్షణాలు: బ్రతిమలాడవద్దు, అలా అని చెప్పి దిగజారవద్దు, జాలిపడు, తగ్గించుకునే మనసు కలిగి ఉండండి. ఎప్పుడు 4 రూపాయల డబ్బులు ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద కుర్చీలేసి వాళ్ళు ముందు స్థానంలో కూర్చోబెట్టటాలు, ఒక సామాన్యమైన దీన స్థితిలో ఉంటే వారిని వెనకాతలు ఎక్కడో పెట్టేటాలు, వాళ్ళు ఏదైనా చెప్పడానికి వస్తే వాళ్ళని పక్కకు తోసేటాలు లాంటివి చేయకండి. ఎందుకంటే దేవుడు ఆకాశమందున్న దేవుడు మన అందరినీ చూస్తున్నాడు. మీలో ఎవడైనా ఒకడు బంగారు పొంగరం పెట్టుకొని లోపలికి వచ్చిన వాడికి కుర్చీలేసి ఆధిక్యతనేసి వాడిని పీఠాల మీద కూర్చోబెట్టేటువంటి వారిగా, ఉన్నతమైన పీఠముల మీద కూర్చోబెట్టేవాడిగా చేయకండి. ఒక బీదవాడు ఉంటే అవతలకు పో అనేటువంటి వాడిగా ఉండకండి. దేవుడు అందరినీ చూస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన దృష్టికి మన అందరం సమానం. ఎవడు గొప్ప కాదు, ఎవడు తక్కువ కాదు. సేవకుడి స్థానం దేవుడు నీకు నాకు ఇచ్చాడు కాబట్టి బోధించేవారుగా మనం ఉన్నాం. ఒకవేళ వినే స్థానంలో దేవుడు ఉంచితే గనుక ఈరోజు కూడా నువ్వు నేను సంఘంలో బైబిల్ పట్టుకొని చెప్పే మాటలో వినేవారుగానే ఉండవలసిన వారమై ఉందాం. కానీ దేవుడు మనల్ని అలా ఉంచక చెప్పేవారుగా చేశాడు. కాబట్టి దేవుని చేత పలకబడే ప్రతి మాట నేర్చుకుందాం, సమాజానికి మనము నేర్పిద్దాం. సమాజంలో ఎవరో మనకు నేర్పిస్తే నేర్చుకునే స్థితికి మనం ఎప్పుడు తెచ్చుకోవద్దు. ఇతరులు మనకు తీర్పు తీర్చేవారుగా ఎప్పుడు మనం చేయొద్దు. వీలైతే మనమే ఇతరులకు తీర్పు తీర్చేవారుగా ఉండాలి. చాలామంది అంటారు ప్రభు నమ్మిన వారు ఎవరు కూడా తీర్పు తీర్చకూడదు అంటారు. పొరపాటు. తీర్పు తీర్చేవారుగానే ఉండాలి. ఎందుకంటే తీర్పు తీర్చేవారుగా ఎందుకు ఉండాలి అని అంటే ఆ పొరపాటు నీలో లేనప్పుడే నువ్వు తీర్పు తీర్చగలుగుతావు. నీలోనూ నాలోనూ ఇతరులోనూ అదే పొరపాట్లు ఉన్నప్పుడు ఇతరులకు మనం ఎలా బుద్ధి చెప్పగలుగుతాము? ఇతరులకు మనము బుద్ధి చెప్పేవారుగా ఉన్నాము అని అంటే అవతల వాడు చేసిన ఆ అతిక్రమం మనలో లేనప్పుడు ఇతరులు మనం చెప్పడానికి మనం సరిపోతాం. ఇతరులు వాడు తాగుతున్నాడు, వాడేమో పగలు తాగుతున్నాడు, మరి రాత్రులు తాగుతున్నాం అంతే. కాబట్టి పగలు తాగేవాడు దొరికిపోయాడు, రాత్రులు తాగే మనం దొరకలేదు. మన దగ్గర తీసుకొచ్చి ఏమంటే మా అబ్బాయి తాగుతున్నాడండి, ఆడి పేగులన్నీ పాడైపోతాయి, మీరు చెప్పండి అయ్యా, మీరు పరిశుద్ధులు కదా దైవజనులు అంటే, మరి అబ్బాయి మందు తాగకూడదురా, తాగితే పాడైపోద్దురా ఆరోగ్యం, అయినా మంచిది కాదురా, డబ్బులు వృధా చేయకూడదురా, తాగుబోతులు పరలోకానికి వెళ్ళరా అని వాడి చెప్పటం కాదు. మనము అది చేయలేనప్పుడు ఎదటివాడికి మనం తీర్పు తీర్చవచ్చు. రే నువ్వు తాగుబోతు అయితే ఇదిగో నీకు నరకం తప్పదు, నిత్య జీవం నీకు లేదని ఇతరులకు మనము చెప్పడానికి సరిపోతుంది. కాబట్టి చెప్పేవారుగా ఉందాం, చెప్పించుకునేవారుగా ఉండద్దు. తీర్పు చెప్పేవారుగా ఉందాం. కనీసం మీలో తీర్పు తీర్చువారు ఒక్కడైనను లేడా అని పౌలు కొరింథీ సంఘంలో తెలియపరిచాడు. ఇట్టి భ్రష్టత్వమైన కార్యం మీలో జరుగుతుండగా మీలో మీరు ఎలా ఉప్పొంగుచున్నారు? మీలో ఒకడు తన తండ్రి భార్యతోటే ఉన్నాడంట. ఇటు వదంతి, ఇటు దుర్మార్గత అన్యజనుల్లో లేదే. ఇలాంటి కార్యాలు మీ సంఘాలు జరుగుతూ ఉంటుండగా మీలో మీరు ఎలా ఉప్పొంగుచున్నారు? కాబట్టి ఈసారి నేను వచ్చినప్పుడు మాటలతో మీ మధ్యకు రావాలనుకుంటున్నారా, బెత్తమే పట్టుకొని మీ మధ్యకు రావాలని కోరుకుంటున్నారా అని అపోస్తుడైన పౌలు సంఘాన్ని కడిగాడు, నిలదీశాడు.
కాబట్టి దైవజనులారా, విశ్వాసులారా, దేవుడి దినకాలం మనం తెలియపరిచిన ఈ మాటలు పదే పదే మరలా మీరు వినండి. మంచి మనసుతో చెప్తున్నాను. ఎంతకాలం మనం భూమి మీద ఉంటామో మనకు తెలియదు. దేవుడు అనుకోవాలా, బడా నమ్మకమైన దాసుడా, కొంచెంలో కూడా నీవు నమ్మకంగా ఉన్నావురా బాబు అని దేవుడు మనల్ని అనుకోవాలి. నిత్యత్వానికి మనం వారసులు అవ్వాలి. లేదా అనేకులకు మనము బోధించి చివరికి మనం భ్రష్టులైపోతే, మనం పాడైపోతే, అక్రమం చేయవారులారా అసలు మీరెవరో నాకు తెలియదురా అని దేవుడే ఒకవేళ నిలదీసి ఆ మాట అంటే అప్పుడు పరిస్థితి ఏంటండి మనది? సూటు బూట్లు వేసుకొని అంగు అర్బాటాలు చేస్తూ సంతలో సరుకులు అమ్ముకునే వాళ్ళగా నూనెలు అమ్ముకుంటూ అయ్యి అమ్ముకుంటూ ఇవి అమ్ముకుంటూ మా దగ్గర స్వస్థత వరం ఉంది, మేము భాషలు మాట్లాడేస్తాం, మేము ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చేస్తుందని ఇన్ని అర్బాటంగా చెప్తూ చివరికి దేవుని దృష్టిలో నువ్వు లేకపోతే ఏంటి పరిస్థితి? అసలు నువ్వెవరవో నాకు తెలియదని ఆ దేవుడే ముఖం మీద అనేస్తే ఆ చివరి గడి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి పరలోకం అందరికీ కాదు, మనకు కూడా కావాలని కోరుకుంటున్నాం కదా. ఇతరులు తగ్గించుకోమని మనం చెప్పడం కాదు, మనం కూడా తగ్గించుకుందాం. ఇతరులకే కాదు, దేవుని వాక్యం, ఆ వాక్యం మనకు కూడా అవసరమే కదా. ఎందుకంటే మనం కూడా పరలోకానికి వెళ్ళాలనే బాటలో ప్రయాణంలో మనం ఉన్నాం కాబట్టి ఆ హెచ్చరికలు, ఆ మాటలు విశ్వాసులకే కాదు సేవకులమైన మనకి కూడా చాలా ముఖ్యమై ఉన్నవి. కాబట్టి ప్రభునందు నా తోటి దైవజనులైన మీకు, దైవజనుడిగా మంచి మనసుతోటి, అలాగే విశ్వాసులైన వారు సంఘానికి కట్టుబడండి. ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సంఘానికి లోబడండి. ఆ సంఘానికి అన్యజనులైనటువంటి ఎప్పుడు వాక్యం వినలేని క్రొత్త వారిని రక్షణ మార్గంలోకి నడిపించినట్లు ఆ సంఘానికి మీరు చేర్చండి. అంతప్ప మీ చర్చికి అవతల చర్చి విశ్వాసులను తీసుకెళ్ళాలి, ఈ చర్చి వాళ్ళు ఆ చర్చి విశ్వాసుల ఇళ్ళకి వెళ్ళి మా చర్చికి ఒకసారి రండి, ఇలాంటి దయచేసి పనులు ఇవి దుర్మార్గపు వైఖరి. అది మంచి పద్ధతి కాదు, అది మంచి పద్ధతి కాదు. బయట ప్రజలు తక్కువైపోయారు, మనకేమైనా బయట ప్రజలు లేరా? ఏమంటే గంపలో ఉన్న చేపలు ఎందుకంటే పట్టుకోవడం? సముద్రం తక్కువ ఉందా మనకేమన్నా? సముద్రం విస్తారంగా ఉంది కదా, నువ్వు ఎప్పుడు వల వేసుకుంటావో అన్ని చేపలు విస్తారంగా పడుతుంటాయి కదా. సముద్రం ప్రక్కన పెట్టుకొని ఎవడో పట్టుకునే గంపలో చేపలు నీకెందుకు, నాకెందుకు? సముద్రంలో చేపలు లేవురా బాబు అంటే అప్పుడు అనుకో, గంపలో చేపలు తీసుకోవడానికి ప్రయత్నించాయి. సముద్రంలో బోల్డని తిమింగలాలు లాంటివి ఉన్నాయి కదా, వాళ్ళై కష్టపడు రాత్రంతా కూడా కాపుకాయ ప్రార్థన చేయి. సముద్రంలో చేపలు దొరికినట్లుగానే సంఘాలకు దేవుడు విశ్వాసులు నడిపిస్తాడు. అంతప నీ విశ్వాసులను వేరే చర్చి విశ్వాసులకు పంపించి ఒక్క పూట మన దగ్గర రమ్మను, స్పెషల్ కూటం పెడుతున్నాం, వాక్యం వినడానికి పైనుండి సేవకులు వస్తున్నారు, ఒక్క పూట రమ్మని చెప్పి ఈ విధంగా పిలిపించుకొని నీ సంఘములో చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తే ఏ దైవజనుడు కూడా నిజానికి దేవుని దృష్టిలో దైవజనుడు కాడు. దేవుడికి ఎవరిని పంపిస్తున్నాడో వారిని చేర్చుకో. అన్యజనులు బయట ప్రపంచంలో చాలామంది ఉన్నారు, వారికి వాక్యం అనే ప్రేమని వల వేసి వారిని నీ యొద్దకు చేర్చుకో. ఇది దైవజనుడిగా నీకు నాకు ఉండవలసిన మంచి లక్షణం. కాబట్టి సేవకులము చెప్పించుకునే స్థితిలో మనం ఉండొద్దు, ఇతరులకు చెప్పేవారుగా ఉంటున్నాం కనుక దేవుడి దగ్గర నేర్చుకుందాం, లోకానికి, సమాజానికి, సంఘానికి మనం నేర్పిద్దాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయుగాక.